హాయ్ ఎవ్రీవన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 22 చూసే ముందు మనం ఒక చిన్న మ్యాటర్ డిస్కషన్ చేద్దాం. ఏంటి సార్ అంటే, వాడు కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం కనుక్కోమనేవాడు. మరి ఎల్సిఎం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. మరి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో మనం చేసుకున్నాం. సో దాన్ని బట్టి మనం ఎల్సిఎం కనుక్కునేవాళ్ళం. తర్వాత ఏం చేశాడు, డెసిమల్స్ లో ఇచ్చాడు. మరి డెసిమల్స్ లో ఇస్తే ఎల్సిఎం కనుక్కోవడం వచ్చా? రాదు. వస్తుంది కానీ టైం వేస్ట్ అవుతుంది. సో వెంటనే మనం ఏం చేసేవాళ్ళం అంటే, డెసిమల్స్ ని నెంబర్స్ లోకి చేంజ్ చేసేసి ఎల్సిఎం కనుక్కునేవాళ్ళం. అవునా కాదా? మరి ఇప్పుడు ఏం చేశాడు, పవర్స్ లో ఇచ్చాడు. మరి పవర్స్ లో ఉన్న వాటిని కూడా మనం ఏం చేస్తారంటే నెంబర్స్ లోకి చేంజ్ చేసి ఎల్సిఎం కనుక్కోవచ్చు. ఎందుకని, మనకి నెంబర్స్ లోకి చేంజ్ చేస్తేనే ఎల్సిఎం కనుక్కోవడం అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం అలా చేయడం జరిగింది. ఓకేనా అండి? మరి వీటిని చూసి చాలా మంది కంగారు పడతా ఉంటారు. అరే ఇవేంటి పవర్స్ లో ఉన్నాయి, ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి. మరి వాటిని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి కొంతమంది ఏం చేస్తారు సార్ అంటే, బట్టి పడతారండి. సో ఇది ఇలా ఇది అలా బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ దీని గురించి కాన్సెప్ట్ తెలుసుకుందాం. కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే, వీటిని షార్ట్ కట్ ఏందో మాట్లాడుకుందాం. ఆ షార్ట్ కట్ ని కొంతమంది బట్టి పడతా ఉంటారు. సో అది బట్టి పట్టడం తప్పులేదు, కానీ ముందు ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత అవసరమైతే మనం కూడా ఏం చేద్దాం, బట్టి పడదాం. ఓకేనా అండి? మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 ఏమన్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం 2 square into 3 power 1, comma 3 power 1 into 2 cube, comma next 3 square into 3 square, 3 square into 2 square. చూద్దాం. చూడండి, 2 square into 3 power 1, comma 3 power 1 into 2 cube, comma 3 square into 2 square యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ అంతకు ముందు ఏం చేసేవాడు, నెంబర్స్ ఇచ్చేవాడు. చూడండి, మరి ఇదొక నెంబర్, కామా ఇదొక నెంబర్, కామా ఇదొక నెంబర్, వీటి యొక్క కాసాగు ఎంత లేదా వీటి యొక్క ఎల్సిఎం ఎంత అని అడిగేవాడు. మరి కాసాగు ప్లేస్ లోకి ఎవరు వచ్చారు, అది నెంబర్స్ ప్లేస్ లోకి ఎవరు వచ్చారండి, అంతకుముందు డెసిమల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్ ఇచ్చేవాడు. మరి వాటి కాసాగు ఎంత అడిగాడు. అప్పుడు వాటిని ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేశాడు, పవర్స్ ఇచ్చాడు. అంటే ఈ రెండిటి వాల్యూ 1, మరి ఈ రెండిటి వాల్యూ 1, ఈ రెండిటి వాల్యూ 1, మరి వీటి కాసాగు ఎంత అంటున్నాడు. మరి వాడు ఇలా పవర్స్ లో ఇస్తే నాకు ఎల్సిఎం చేయడం రాదనుకోండి, కాసేపు రాదనుకోండి. మరి ఇలా పవర్స్ లో ఇచ్చే ఎల్సిఎం రానప్పుడు నేనేం చేసేవాడిని, వాటిని వెంటనే నార్మల్ నెంబర్స్ గా చేంజ్ చేసుకునేవాడిని. చేంజ్ చేసుకోవడం నాకు వచ్చు కదా. చూడండి, మరి ఈ నెంబర్ ని నేను ఏమని చెప్తాను సార్ అంటే, ఇక్కడ చెప్తాను. చూడండి, మరి ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఎంత అండి, 4. మరి 3 పవర్ 1 అంటే ఎంత, 3. మరి 4 3 ఎంత సార్ అంటే 12. దీని విలువ ఎంతకి సమానం, 12కు సమానం. అయిపోయింది. మరి దీని దగ్గరికి 3 పవర్ 1 ఎంత, 3. 2 క్యూబ్ అంటే 8. 8 3 ఎంత, 24. సో వెంటనే ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే 24 అని రాసేసాను. అయిపోయింది. నెక్స్ట్ 3 స్క్వేర్, మరి 3 స్క్వేర్ అంటే ఎంత, 9. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 9 4 ఎంత, 36. సో వెంటనే దీని వాల్యూ ఎంత అంటే 36 అని రాసేసాను. మరి నాకు ఇలా పవర్స్ లో ఉంటే ఎల్సిఎం చేయడం రాదు. ఓకేనా అండి? మరి ఈ నెంబర్స్ లో ఉంటే ఎల్సిఎం చేయడం వచ్చు. అందుకే ఆ పవర్స్ ఏం చేశాను, నెంబర్స్ లోకి కన్వర్ట్ చేశాను. ఇప్పుడు వెంటనే నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, వాడు ఇచ్చిన నెంబర్స్ ఏంటి అంటే, పవర్స్ లో ఉంటే వాటి వాల్యూ తెలియదు, నెంబర్స్ లో కాబట్టి 12, 24, 36 యొక్క ఎల్సిఎం, మరి వీటి ఎల్సిఎం ఎంత అని వాడు అడిగాడు అనుకోండి, నేను విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తాను. ఎందుకని, నాకు పవర్స్ లో ఉంటే ఎల్సిఎం చేయడం రాదు. అదే విధంగా దీంట్లో ఉంటే డెసిమల్స్ లో ఉంటే చేయడం రాదు. కానీ ఇలా జనరల్ గా నెంబర్స్ లో ఇస్తే విత్ ఇన్ సెకండ్స్ లో వాడికి ఎల్సిఎం ఇది అని చెప్పగలుగుతాను. ఓకేనా అండి? మరి ఇప్పుడు వాడు అడిగాడు 12, 24, 36 యొక్క ఎల్సిఎం ఎంత అన్నాడు. నువ్వు మొదటి మెథడ్ వాడతావా, రెండో మెథడ్ వాడతావా, మూడో మెథడ్, నీ ఇష్టం. ఇది వాడాలి అది వాడాలని నేను చెప్పను, నువ్వు ఏదైనా వాడుకో, కానీ ఆన్సర్ అనేది నాకు చూపెట్టాలి. ఓకేనా? మరి దీనికోసం మనం యూజ్ చేసే వెరీ ఈజియెస్ట్ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఎల్సిఎం కనుక్కోవాలి అంటే వీళ్ళందరికంటే పెద్దవాడి దగ్గరికి వెళ్ళమన్నారు. మరి వీళ్ళందరికంటే పెద్దవాడు ఎవరు, 36. 36ని ఇంటూ 1 చేయమన్నారు. 36 ఒకట్లు 36. మరి ఈ 36కి 12 ఫ్యాక్టర్ అవుతుందా అండి? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే 12తో 36ని కట్ చేయొచ్చు కాబట్టి 12 3 36. ఏ నెంబర్ అయితే ఇంకో నెంబర్ ని కట్ చేయగలిగిద్దో ఆ కట్ చేయగలిగిన నెంబర్ దానికి ఏమవుతుంది సార్ అంటే ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 36కి 12 ఫ్యాక్టర్ అవుతుంది. మరి 24 అవ్వట్లేదు. ఓకేనా అండి? అందుకే ఏం చేద్దాం, ఇంటూ 2 చేద్దాం. 36 72 చూద్దాం. మరి 72కి 12 ఫ్యాక్టర్ అవుతుందా? అవుతుంది. మరి 72కి 24 ఫ్యాక్టర్ అవుతుందా? అవుతుంది. మరి అదే విధంగా 36కి 72 ఫ్యాక్టర్ అవుతుందా? అవుతుంది. సో వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎల్సిఎం ఎంతో కాదు 72 అని చెప్పొచ్చు. అయిపోయింది.
ఒకవేళ వాడు 12, 24, 36 యొక్క కాసాగు ఎంత అంటే వెంటనే మనం ఏం చెప్పేవాళ్ళం వాడికి 72 అని చెప్పేవాళ్ళం. అవునా కాదా అండి? సో ఇలా మనం ఆన్సర్ చెప్పేవాళ్ళం. మరి వాడేం చేశాడు సార్ అంటే ఇంకొంచెం తెలివిగా ఆలోచించాడు. మరి వీడికి ఫ్యాక్టర్స్ ఐడియా ఉందా లేదా, మరి ఫ్యాక్టర్స్ వీడు మర్చిపోయాడా, మరి పవర్స్ వీడికి గుర్తున్నాయా లేదో ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఫ్యాక్టర్స్ లోకి ఇన్వాల్వ్ చేశాడు. చూడండి మరి ఫ్యాక్టర్స్ ని ఎలా తెచ్చాడో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. చూడండి మరి ఇప్పుడు 12ని 12 అని చెప్పాడు అనుకో, నువ్వు గుర్తు పెట్టేస్తావు. అందుకే 12ని ఏమని రాయొచ్చు సార్ అంటే 3 4 12. మరి 3 4 12 కాబట్టి దీన్ని ఏమన్నాడు అంటే చూడండి 3 4 12 కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అన్నాడు. అనొచ్చు అనకూడదండి? షూర్ అనొచ్చు. ఎందుకు అంటే 2 2 4 4 3 12 అంటే 12ని పవర్స్ లో ఇలా రాయొచ్చు. ఓకే షూర్ రాసావు. మరి 24ని అడిగాం. మరి 24ని అంటే నేను అందుకే చెప్పింది అవి అస్సలకే మర్చిపోవద్దు అని చెప్పేసి నేను ఫ్యాక్టర్స్ లో చెప్పాను. చాలా క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయించింది కూడా అందుకే, ఇలాంటి చోట ఉపయోగపడతాయి. మరి 24ని 8 3 24. మరి 8 అనగానే 2 క్యూబ్. మరి 2 క్యూబ్ ఇంటూ ఎంత సార్ అంటే 3 పవర్ 1 అని రాసేసాం. ఓకే షూర్. నెక్స్ట్ కావాలని చూడండి 8 2 క్యూబ్ అంటే 8, 3 పవర్ 1 అంటే 3, 8 3 24 అంటే 24ని పవర్స్ లో ఇలా కూడా రాయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే 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 అయితే మరి 36. మరి 36 చూడంగానే 9 4 36 టేబుల్స్ ఐడియా ఉండాలి. ఓకేనా అండి? మరి 9 4 36 అనగానే దీన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే 2 స్క్వేర్ 2 2 4 నెక్స్ట్ 3 3 9. సో వెంటనే 9 4 ఏమని చెప్పొచ్చు 36 అని చెప్పొచ్చు. అంటే వాడు 12, 24, 36 యొక్క కాసాగు అంటే 72 అని చెప్పావు. మరి అదే విధంగా 12ని ఈ విధంగా రాయొచ్చు, 24ని ఈ విధంగా రాయొచ్చు, మరి 36ని ఈ విధంగా రాయొచ్చు. మరి 72ని ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. మరి 72ని మనం చూస్తే 8 9 ఎంత 72. మరి 8 అంటే ఏంటి సార్ అంటే 2 క్యూబ్. మరి 9 అంటే ఎంత సార్ అంటే 3 స్క్వేర్. సో వెంటనే నువ్వేమని రాయొచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. ఒకవేళ చూడండి, ఒకవేళ వాడు చూడండి క్లియర్ గా వినాలి, క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఒకవేళ 12, 24 మరియు 36 యొక్క ఎల్సిఎం ఎంత అన్నాడు అనుకోండి, వెంటనే ఎంత అని చెప్తావు 72 అని చెప్తావు. సో వెంటనే వాడు ఏం చేశాడు సార్ అంటే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ వాడు ఏం చేశాడు అంటే ఈ 12ని ఇలా మార్చాడు. ఓకే మరి 24ని ఇలా మార్చాడు. ఓకే మరి 36ని ఇలా మార్చి నేనేమడిగాడు కాసాగు ఎంత అని అడిగాడు. సో వెంటనే ఈ నెంబర్స్ నువ్వు నార్మల్ నెంబర్స్ లోకి చేంజ్ చేసుకొని దాని నుంచి ఎల్సిఎం కనుక్కున్నావు. మరి ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఎల్సిఎం 72 అని చెప్పావు అనుకో, ఆప్షన్స్ లో ఉండదు. ఎందుకు అంటే మేము ఈ వాల్యూస్ ని ఇలా చేంజ్ చేసాం. సో వచ్చిన వాల్యూ నువ్వు కూడా ఏం చేయాలి, చేంజ్ చేయాలి అంటాడు. సో వెంటనే 72 నువ్వు చేంజ్ చేసి ఆ 72ని ఏమని చెప్తున్నావు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అని చెప్పావు. మరి 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఉందా సార్ అంటే ఉంది. ఎక్కడుందండి 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అనేది ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇదేంటి సార్ అంటే జనరల్ మెథడ్. మరి ఏంటి సార్ ఆ జనరల్ మెథడ్ అంటే వాడు ఇలా ఇవ్వాలి, ఇలా ఇస్తే నువ్వు ఆన్సర్ చెప్తున్నావు అని తెలిసేసి ఏం చేశాడు పవర్స్ లో ఇచ్చాడు. మరి ఈ నెంబర్ ని పవర్ లో ఇచ్చాడు, ఈ నెంబర్ ని పవర్ లో ఇచ్చాడు, ఈ నెంబర్ ని పవర్ లో ఇచ్చాడు. నువ్వు పవర్స్ ఏం చేసావు నార్మల్ నెంబర్స్ గా చేంజ్ చేసావు. మరి నార్మల్ నెంబర్స్ గా చేంజ్ చేసి ఈ నార్మల్ నెంబర్స్ కి ఎల్సిఎం కనుక్కున్నావు. ఓకేనా అండి? మరి ఎల్సిఎం కనుక్కొని వాడికి ఏం చెప్తున్నావు అంటే నార్మల్ నెంబర్స్ కి ఎల్సిఎం ఇది కాబట్టి నువ్వు పవర్స్ లో అడుగుతున్నావు కాబట్టి నాకు వచ్చిన ఎల్సిఎం ని పవర్స్ లోకి మార్చాను. సో ఇదే నా ఆన్సర్ అని చెప్పేసి వాడికి చెప్పేశావు. ఇది మనం జనరల్ గా చేసే మెథడ్. ఎవరైనా ఇదే చేస్తారు, జనరల్ మెథడ్ అంటాం దీన్ని. మరి దీన్ని ఏమంటాం సార్ అంటే మెథడ్ నెంబర్ 1 జనరల్ మెథడ్. ఇది ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా పెద్దది ఉంటే తీసుకో, చిన్నది ఉంటే తీసుకో, పక్కన పాడే అవి కాదు. అసలు ఎందుకు తీసుకుంటున్నావు, చిన్నది ఎందుకు తీసుకుంటున్నావు, పెద్దది ఎందుకు తీసుకుంటున్నావు అనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా చిన్నది తీసుకోవాలంట, పెద్దది తీసుకోవాలంట, ఓకేనా అండి, చిన్నోడిని పక్కన పెట్టాలంట, అవి కాదు. అవి ఎందుకు తీసుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. ఇది మనం జనరల్ గా చేసే మెథడ్. ఓకేనా అండి? సో ఇలా అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ ని నార్మల్ నెంబర్స్ గా చేంజ్ చేసి ఆ నార్మల్ నెంబర్స్ మనం ఏం చేసేవాళ్ళం ఎల్సిఎం కట్టేవాళ్ళం. మరి వాడు వాటిని పవర్స్ లోకి మార్చాడు కాబట్టి మనకు వచ్చిన వాల్యూని కూడా మనం ఏం చేసాం పవర్స్ లో మార్చి సో ఇది అని చెప్పేసి వాడికి చెప్పాం. నార్మల్ నెంబర్స్ అయితే 72, మరి నువ్వు నార్మల్ నెంబర్స్ కాదు కదా పవర్స్ లో అడుగుతున్నావు కాబట్టి పవర్స్ లో ఎల్సిఎం వచ్చేసి 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అని చెప్పావు. సో ఇది మనం చేసే ఏకైక పద్ధతి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆప్షన్ బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది జనరల్ మెథడ్. మరి వాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ జనరల్ మెథడ్ వాడాల్సిన పని లేదంట. చూడండి
మరి నేను ఎప్పుడైనా పవర్స్ లో ఇచ్చాను అనుకోండి, నువ్వు జనరల్ మెథడ్కి వెళ్తావేమో, వెళ్ళొద్దు, మన దగ్గర షార్ట్ కట్ ఉంది అన్నాడు. మరి ఏంటి సార్ ఆ షార్ట్ కట్ అన్నాను చూడండి. మరి ఆ షార్ట్ కట్ ఏందో చూపెడతాను చూడండి. మరి ఏమన్నాడు అంటే ఇక్కడ 2 స్క్వేర్ ఓకే, నెక్స్ట్ ఇంటూ, మరి ఇక్కడ ఏముంది 3 పవర్ 1 ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరి 3 పవర్ 1 ఇంటూ, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2 క్యూబ్ ఓకే, లేదా అన్ని ఓ పక్కన వచ్చేలా రాస్తున్నాను చూడండి. మరి ఇక్కడ ఏం రాద్దాం సార్ అంటే 2 క్యూబ్ ఇంటూ, నెక్స్ట్ 2 పవర్ 1 కామా, నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 పవర్ 1 కదా ఓకే, 3 పవర్ 1 కామా, నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. మరి దీన్ని ఏమని రాద్దాం సార్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ గా మనం మాట్లాడదాం. ఇది వాడు చెప్తుంది. నువ్వు ఇలా రాసుకో, ఇలా రాసుకొని దీనికి ఎల్సిఎం కోసం నువ్వు కష్టపడతావేమో, ఎల్సిఎం కోసం అస్సలకే కష్టపడొద్దు అంటున్నాడు. మరి ఎలా సార్ అన్నావు చూడండి. ఎల్సిఎం ఎలా చెప్తావు అంటే మరి ఇక్కడ 2 ఉందా అన్నాడు. సో వీటన్నిటిని ఏం చేయాలంట, ప్రధాన కారణాంకాల లబ్ధం. ఇవి ఎలా ఉండాలి, అన్ని ప్రధాన కారణాంకాలే ఉండాలి. నువ్వు ప్రధాన కారణాంకాలు లేవనుకోండి, తీసుకోవద్దు, అప్పుడు నీ ఆన్సర్ తప్పు వస్తుంది. మరి 2, 3 అంటే ఏ సంఖ్యలు ఇవి, ఇవన్నీ ప్రధాన సంఖ్యలే కాబట్టి నో ప్రాబ్లం. మరి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. మరి ఫస్ట్ ఇక్కడ అన్నిట్లో 2 ఉంది కదా, వెంటనే 2 తీసుకోమన్నాడు. ఓకే 2 తీసుకున్నాం. మరి 2 పవర్ ఇక్కడ ఎంత ఉంది సార్ అంటే 2 ఉంది. మరి 2 పవర్ ఎంత ఉంది 3 ఉంది. మరి 2 పవర్ ఎంత ఉంది సార్ అంటే 2 ఉంది. మరి ఇక్కడ వెంటనే నువ్వు చూడాల్సిన విషయం ఏంటి అంటే మరి ఇక్కడ ఏ వాల్యూ పెద్దది, మరి 2 స్క్వేర్ పెద్దదా, 2 స్క్వేర్ పెద్దదా, 2 క్యూబ్ పెద్దదా. మరి పెద్దది 2 క్యూబ్ కాబట్టి వెంటనే 2 క్యూబ్ తీసుకోమన్నాడు. ఓకే తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 1 ఉంది, 3 పవర్ 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవరు, 3 పవర్ 1 పెద్దదా, 3 స్క్వేర్ పెద్దదా. మరి 3 స్క్వేర్ పెద్దది కాబట్టి వెంటనే 3 స్క్వేర్ తీసేసుకో, ఏమైపోయిందంట ఆన్సర్ ఎనఫ్ అంటున్నాడు. ఇది ఎల్సిఎం ను ఇలా చెయ్యి, అంతేగాని ఇందాక చేసిన జనరల్ మెథడ్కి వెళ్ళొద్దు. దాని వల్ల వచ్చే ఆన్సర్, దీని వల్ల వచ్చే ఆన్సర్ 2 ఒకటే అని చెప్తున్నాడు. అంతేగాని ఈ నెంబర్ ని ఓకేనా, దీన్ని ఈ పవర్ ని ఒక నెంబర్ గా మార్చి, ఈ పవర్ ని ఒక నెంబర్ గా మార్చి, ఈ పవర్ ని ఒక నెంబర్ గా మార్చి, ఆ నెంబర్స్ అన్నిటికీ ఎల్సిఎం కట్టి మళ్ళీ ఆ నెంబర్ ని పవర్ లోకి తెస్తే ఏమవుతుంది అంటే నీ టైం వేస్ట్ అవుతుంది. మరి నీ టైం వేస్ట్ కాకుండా నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, వింటావా అంటున్నాడు. మరి ఏమంటున్నాడు సార్ వాడు చెప్పే షార్ట్ కట్ వచ్చేసి అంటే నీ దగ్గర ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా, అవి తీసుకో, వాటిలో పెద్ద నెంబర్ ఓకేనా అండి, వాటిలో ఏం కావాలంట పెద్ద వాల్యూని తీసుకోమంటున్నాడు. ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. మరి వీటిలో పెద్ద వాల్యూ ఎవరు 2 క్యూబ్. సో వెంటనే 1 తీసుకొచ్చి ఆడరాయి. మరి ఇక్కడ 3 పవర్ 1 ఉంది, 3 పవర్ 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది. మరి వీళ్ళలో పెద్ద వాల్యూ ఎవరు 3 స్క్వేర్ కదా. సో వెంటనే 3 స్క్వేర్ తీసుకొచ్చిరాయి, పెద్ద వాల్యూ తీసుకొచ్చిరా, ఏమైపోతుంది ఎల్సిఎం అయిపోతుంది అంటున్నాడు. ఒకవేళ చిన్న వాల్యూ రాస్తే ఏమవుతుంది హెచ్సిఎఫ్. చూడండి మరి కావాలంటే హెచ్సిఎఫ్ గురించి చెప్తాను. హెచ్సిఎఫ్ మీకు తెలియదు కానీ చెప్తున్నాను జస్ట్. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, హెచ్సిఎఫ్ ఏం చేయాలి చూడండి. మరి ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 క్యూబ్ ఉంది, 2 స్క్వేర్ ఉంది. మరి వీళ్ళలో చిన్నవాడు ఎవడు, మరి చిన్నవాడు ఎవడు సార్ అంటే 2 స్క్వేర్, అందుకే 2 స్క్వేర్ రాయాలి. నెక్స్ట్ మరి ఇక్కడ 3 పవర్ 1 ఉంది, 3 పవర్ 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది. మరి వీళ్ళలో చిన్న వాల్యూ ఎవరి దగ్గర ఉంది 3 పవర్ 1. సో వెంటనే 3 పవర్ 1 అని రాయాలి. దీన్నేమో ఎల్సిఎం అంటాం, దీన్నేమో హెచ్సిఎఫ్ అంటాం. మరి హెచ్సిఎఫ్ గురించి మీరు మాట్లాడొద్దు, ఎందుకని నేను హెచ్సిఎఫ్ గురించి మీకు చెప్పలేదు. కానీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఉంటాయి, 2 సేమ్ టు సేమ్ డిటో ఒకేలాగా ఉంటాయి, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇక్కడ ఏం కావాలి సార్ అంటే ఏది పెద్ద వాల్యూ అది తీసుకోవాలి. మరి ఇక్కడ ఏం చేయాలంట ఏది చిన్న వాల్యూ అది తీసుకోండి ఓకేనా. మరి ఎవరైతే హెచ్సిఎఫ్ కూడా నాకు ఐడియా ఉందనుకుంటారో వాళ్ళు ఇది కనుక్కోండి, ఇది కనుక్కోండి ఓకేనా. 2 కనుక్కుంటే మీకు ఇంకా బెస్ట్ అవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎల్సిఎం అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలి సార్ అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ గా మనం చెప్పాలి. మరి హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, హెచ్సిఎఫ్ ఎంత 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. 2 ఉంటాయండి, 2 ఉండే విధంగానే వాడు ఆన్సర్ లో ప్లాన్ చేస్తాడు, ఎందుకంటే స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవ్వాలి కాబట్టి ఓకేనా. ఇది మనం చెయ్యవలసిన విధానం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ అన్నిటికీ నేను ఏం చేస్తాను సార్ అంటే షార్ట్ కట్ యూజ్ చేస్తాను, అంతేగాని దాని వాల్యూ కనుక్కొని దాని ఎల్సిఎం కనుక్కొని అలాంటి పని నేను చెయ్యను ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఫైండ్ ది ఎల్సిఎం 2 పవర్ 5 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 11, 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 9 ఇంటూ 7 స్క్వేర్. చూడండి ఏమంటున్నాడు 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 11 కామా 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 9 ఇంటూ 7 స్క్వేర్ యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ రాస్తాను, వాడు ఇచ్చిన నెంబర్స్ రాస్తాను చూడండి. మరి వాడు ఇచ్చిన నెంబర్ ఎంత సార్ అంటే 2 పవర్ 5 ఓకే ఇంటూ నెక్స్ట్ 3 స్క్వేర్ ఓకే ఇంటూ నెక్స్ట్ 7 పవర్ 11, మరి 7 పవర్ 11
కామా అన్నాడు. కామా అంటే ఏంటిది? ఇదంతా ఒక పదం, నెక్స్ట్ ఇంకో పదం అని. నెక్స్ట్ 2 పవర్ 6 అన్నాడు. సో వెంటనే 2 పవర్ 6 ఇంటూ నెక్స్ట్ 3 పవర్ 9 ఇంటూ నెక్స్ట్ 7 స్క్వేర్. సో ఇలా మనం నీట్ గా రాయాలి. ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, తర్వాత చెప్తాను ఎంత స్పీడ్ గా చేయాలనేది. ఇప్పుడు ఇది కాన్సెప్ట్ క్లియర్ గా నేర్చుకుంటా వెళ్ళాలి, మెల్లగా తెలుసుకుంటా వెళ్ళాలి. ఓకేనా అండి? దాని తర్వాత అప్పుడు మన ఆప్షన్ బేస్ చేసుకొని ఆన్సర్ లేపేస్తాం. చూడండి, ఇప్పుడు వాడికి ఏం కావాలంట? ఎల్సిఎం. మరి ఎల్సిఎం కనుక్కుందాం, కావాలంటే హెచ్సిఎఫ్ కూడా కనుక్కుందాం. మరి ఎల్సిఎం కనుక్కోవాలి. మరి ఎల్సిఎం కనుక్కోవాలి అంటే చూడండి, మరి ఈ పెద్ద వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేయొద్దు. 2 పవర్ 5 అంటే 32 సార్. మరి 3 స్క్వేర్, మరి 3 స్క్వేర్ అంటేనేమో 9 సార్. మరి 7 పవర్ 11 అంటే తెలియదు సార్, మేము వెళ్ళి క్యాషువల్ కొట్టుకొని వస్తాం సార్ అని చెప్పి ఈ పెద్ద నెంబర్ కనుక్కొని మళ్ళీ ఈ పెద్ద నెంబర్ కనుక్కొని ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కొని ఆ వచ్చిన నెంబర్ కి మళ్ళీ నువ్వు దేంట్లోకి మార్చాలి? ఇలా పవర్స్ లోకి మార్చావు అనుకో, నీకు టైం సరిపోతుందా? అసలు ఫస్ట్ దీన్ని ఒక నెంబర్ గా చేంజ్ చేయడానికే నీకు టైం సరిపోదు, మళ్ళీ దీన్ని ఇంకో నెంబర్ గా చేంజ్ చేయడానికి అసలు టైం సరిపోదు. 3 పవర్ 9 అంటే ఎంతో మనకు తెలియదు, అవునా కాదా? ఇక్కడ 7 పవర్ 11 అంటే అసలుకే తెలియదు. మరి ఇంత పెద్ద నెంబర్స్ ని నువ్వు కనుక్కొని ఆ రెండు నెంబర్స్ కి ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎం ని మళ్ళీ ఏం చేయాలి? పవర్స్ లోకి చేంజ్ చేయాలి. ఇందాక చిన్న నెంబర్స్ కాబట్టి ఏం చేశాను? పవర్స్ నుంచి వాటిని నెంబర్స్ కన్వర్ట్ చేశాను, మళ్ళీ ఆ వచ్చిన ఎల్సిఎం ఏం చేశాను? పవర్ లోకి మార్చాను. మరి అలా మార్చడం ఇక్కడ సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాదు. మన టైం అంతా ఏమవుతుంది? వేస్ట్ అవడం జరుగుతుంది. అందుకే వాడు చెప్పిన షార్ట్ కట్ మెథడ్కి వెళ్ళిపోవాలి. మరి షార్ట్ కట్ మెథడ్ ఏం సార్ అంటే ఇక్కడ 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 6 ఉంది. మరి 2 పవర్ 5 పెద్దదా, 2 పవర్ 6 పెద్దదా? సో 2 పవర్ 6 కాబట్టి వెంటనే 2 పవర్ 6 అయిపోయిందండి. రెండుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎనఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, 3 పవర్ 9 ఉంది. మరి 3 స్క్వేర్ పెద్దదా, 3 పవర్ 9 పెద్దదా? సో వెంటనే 3 పవర్ 9 పెద్దది సార్. 3 కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ 7 స్క్వేర్ ఉంది, 7 పవర్ 11 ఉంది. మరి 7 స్క్వేర్ పెద్దదా, 7 పవర్ 11 పెద్దదా? సో వెంటనే 7 పవర్ 11 పెద్దది కాబట్టి ఎనఫ్ ఆన్సర్. సో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఎల్సిఎం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయిపోయింది, దీన్నే ఎల్సిఎం అంటాం. మరి ఎవరైనా ఇంకో పర్సన్ సార్ హెచ్సిఎఫ్ చెప్తారా అన్నాడు అనుకోండి. చూడండి, మరి ఎవరైనా సరే హెచ్సిఎఫ్, మరి హెచ్సిఎఫ్ చెప్తారా అంటే హెచ్సిఎఫ్ కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ 5 పవర్ 5 ఉంది, 5 పవర్ 6 ఉంది, చిన్నవాడు. మరి చిన్నవాడు ఎవడు సార్ అంటే 5 పవర్ 2 పవర్ ఎంత అండి? 2 పవర్ 5 అయిపోయింది. నెక్స్ట్ 3 స్క్వేర్ ఉంది, 3 పవర్ 9 ఉంది. వీళ్ళిద్దరిలో చిన్నవాడు ఎవరు సార్ అంటే వెంటనే ఏం చెప్పొచ్చు? 3 స్క్వేర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 పవర్ 11 ఉంది, 7 స్క్వేర్ ఉంది. మరి వీళ్ళిద్దరిలో 7 పవర్ 11 చిన్నదా, 7 స్క్వేర్ చిన్నదా? 7 స్క్వేర్ చిన్నది. సో వెంటనే ఇక్కడ ఏం రాయాలి? 7 స్క్వేర్ అని రాయాలి. ఎల్సిఎం కేమో పెద్దవి తీసుకోవాలి, హెచ్సిఎఫ్ కేమో చిన్నవి తీసుకోవాలి. మరి రెండు ఉంటాయి ఆప్షన్ లో, లేవనుకోవద్దు, రెండు ఉంటాయి. ఓకేనా అండి? మరి ఎల్సిఎం ఉంటది, హెచ్సిఎఫ్ ఉంటది. ఇక్కడ 2 పవర్ 6 అండ్ 3 పవర్ 9. మరి 2 పవర్ 6 అండ్ 3 పవర్ 9 అండ్ 7 పవర్ 11 ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది. మరి దీన్నే మనం ఎల్సిఎం అంటాం. మరి హెచ్సిఎఫ్ చూడండి 2 పవర్ 5, 3 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్ ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది. మరి ఎల్సిఎం అడిగితేనేమో ఇది చెప్పాలి, హెచ్సిఎఫ్ అడిగితే ఇది చెప్పాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పగలిగేవి ఏవైనా ఉన్నాయా అంటే ఇవే అని చెప్పొచ్చు. వీటి కోసం మనం అసలు ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు. నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా రాస్తున్నాను. లేదా చూడండి ఇక్కడ చూసి చెప్పొచ్చు. మరి వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవడు? 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 6 ఉండాలి. ఇక్కడ లేదు 2 పవర్ 6, ఇక్కడ లేదు. వీళ్ళిద్దరిలో ఎవడో కూడా ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ 9 ఉంది, 3 స్క్వేర్ ఉంది. పెద్దవాడు ఎవరు? 3 పవర్ 9. మరి 3 పవర్ 9 ఏం లేదు కాబట్టి ఇదే ఆన్సర్. ఇలా కూడా తీసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్. బట్ మీకు అర్థం కావాలి కాబట్టి మనం 1కి 2 సార్లు మెల్లగా మాట్లాడుకుంటున్నాం. ఓకేనండి? ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్వశ్చన్ నెంబర్ 24 ని చూద్దాం. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 3 పవర్ 11 ఇంటూ 5 పవర్ 9 ఇంటూ 7 పవర్ 1, 3 పవర్ 14 ఇంటూ 5 పవర్ 11 ఇంటూ 7 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ కామా 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 11. ఓకేనండి? మళ్ళీ తెలుగులో చదవటం ఎందుకు, అదే ఇది కదా. సో ఒకసారి వాడు ఇచ్చిన నెంబర్ రాద్దాం. మరి ఒక నెంబర్ ఎంత సార్ అంటే 3 పవర్ 11. ఓకే, ఇంటూ మరి 5 పవర్ ఎంత సార్ అంటే 9 ఇంటూ నెక్స్ట్ 7 పవర్ ఎంత సార్ అంటే 1. ఓకే, కామా అన్నాడు. కామా అంటే ఇది వేరు అది వేరు, ఈ పదం వేరు ఆ పదం వేరు. మరి ఈ పదం ఎంత సార్ అంటే 3 పవర్ 14 ఇంటూ మరి 5 పవర్ ఎంత సార్ అంటే 11 ఇంటూ నెక్స్ట్ 7 స్క్వేర్ ఇంటూ అంటే ఇక్కడ వరకు ఇది ఒక పదం. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాడు చూడండి ఏమన్నాడు? 3 పవర్ 1 ఇంటూ మరి 5 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 7 పవర్ ఎంత సార్ అంటే 11. ఎనఫ్ అయిపోయింది.
వాడు ఇచ్చిందే ఇక్కడ రాశాను, నేను ఏం చేయలేదు. ఓకేనండి. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే ఎల్సిఎం కావాలి. సో వెంటనే ఎల్సిఎం కనుక్కుంటాను. మరి ఎల్సిఎం ఎంతో చూడండి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ 11 ఉంది, 3 పవర్ 14 ఉంది, నెక్స్ట్ 3 పవర్ 1 ఉంది. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవడు? మరి 3 పవర్ 1 పెద్ద, మరి 3 పవర్ 11 పెద్ద, 3 పవర్ 14 పెద్ద? 3 పవర్ 14 అయిపోయిందండి. 3 పవర్ 14 అని రాసేసాను. ఓకే నెక్స్ట్. మరి తర్వాత 5 పవర్ 9, 5 పవర్ 11, 5 స్క్వేర్. మరి ఇద్దరులో వీళ్ళ ముగ్గురులో పెద్దవాడు ఎవరు సార్ అంటే 5 పవర్ 11 కాబట్టి వెంటనే 5 వాల్యూ కూడా అయిపోయింది. సో వెంటనే 5 పవర్ ఎంత సార్ అంటే 11 అని తీసుకున్నాను. నెక్స్ట్ 7 పవర్ 1, 7 స్క్వేర్, 7 పవర్ 11. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవడు సార్ అంటే 7 పవర్ 11 కాబట్టి ఇంటూ 7 పవర్ ఏం చెప్దాం సార్ అంటే 11 అని చెప్దాం. అయిపోయింది. ఇదే మనం చేయాల్సింది, ఇంకేం లేదు. దీన్నే మనం ఎల్సిఎం అంటాం. చూడండి ఎంత ఈజీగా ఉంది. ఓకేనా. ఎక్కడుంది సార్ 3 పవర్ 14, 5 పవర్ 11 అండ్ 7 పవర్ 11 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఇది మనం చేసే విధానం. ఇంకా స్పీడ్ గా కూడా చేసేయచ్చు, చూసిన వెంటనే కూడా. డిపెండ్స్ అపాన్ యూ, మీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. చూడండి క్వశ్చన్ నెంబర్ 25. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 11 కామా 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 9. ఓకే చూద్దాం. చూడండి 2 పవర్ 5 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 11 కామా 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 9 యొక్క కాసాగు ఎంత? మరి ఇందాక ఇటున్న నెంబర్లు ఎలా ఉంటాయి? సేమ్ టు సేమ్ ఉంటాయి. మరి ఈసారి కొన్ని నెంబర్స్ తగ్గినాయి. మరి తగ్గితే ఏం చేయాలి సార్? చూడండి. మరి తగ్గితే ఏం చేయాలో చూద్దాం. మరి ఇక్కడ వెంటనే ఇక్కడ ఇది 2 పవర్ 5, వెంటనే 2 పవర్ 5 ఇంటూ నెక్స్ట్ 3 స్క్వేర్. సో వెంటనే 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ ఎంత సార్ అంటే 11. ఓకే వాళ్ళు చెప్పినట్టే రాశాం. నెక్స్ట్ తర్వాత నెంబర్ చూడండి కామా మరి 2 పవర్ 6 ఇంటూ నెక్స్ట్ 3 పవర్ 9. ఇందాక చూసినట్లయితే ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది. మరి ఇక్కడ కూడా ఏముండేది? 7 ఉండేది. అప్పుడు నీకు ఈజీగా ఉండేది. సార్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, పెద్దదేదో చిన్నదేదో నువ్వు డిసైడ్ చేసేవాడు. మరి ఇక్కడ వాడు ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఇవ్వనప్పుడు వెంటనే నేను ఒక మాట రాస్తాను. ఏమని అంటే ఇంటూ 7 పవర్ 0 అని రాస్తాను. ఏమైనా ఇబ్బందా నీకు? ఏమి ఇబ్బంది లేదే. 7 పవర్ 0 అంటే ఎంత? 1. 1 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది? అదే అవుతుంది కదా, అవునా కాదా? ఇక్కడ వాడు ఇచ్చిన నెంబర్ని ఏం చేశాను? ఇంటూ 1 చేశాను. ఇంటూ 1 చేస్తే వాల్యూలో ఎలాంటి మార్పు అన్న ఉంటుందా? ఏ మార్పు ఉండదు. సో దానికోసం ఇంటూ 1 చేశాను. మరి ఇంటూ 1 చేసేటప్పుడు ఏం చేశాను? 7 పవర్ 0. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ దేనికి సమానం? 1 కి సమానం అని నేను మీకు అప్పుడు చెప్పింది, అందుకే. సో దాన్ని ఇప్పుడు వాడాను. మరి ఇప్పుడు నాకు రాయడానికి వీలుగా ఉంది. చూడండి. మరి నాకు కావాల్సింది ఎవరు సార్ అంటే ఎల్సిఎం. మరి నా ఎల్సిఎం గురించి మాట్లాడతాను. చూడండి. మరి ఇక్కడ 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 6 ఉంది. పెద్దవాడు కావాలి. మరి పెద్దవాడు ఎవడు సార్ అంటే 2 పవర్ 6. ఓకే. మరి ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, 3 పవర్ 9 ఉంది. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే 3 పవర్ 9. ఓకే. మరి 7 పవర్ 11 ఉంది, 7 పవర్ 0. అరే 7 పవర్ 0 వాడు ఇవ్వలేదు కదా, నేనే పెట్టాను. దానివల్ల ఏమన్నా నష్టం వచ్చిందా? నీకు ఏం రాలేదే. 7 పవర్ 0 అంటే ఎంత? 1. 1 ఇంటూ వాడు ఇచ్చిన వాల్యూ ఏమవుతుంది? అదే అవుతుంది. వాల్యూలో ఎలాంటి మార్పు లేదు. మరి చిన్నపిల్లలు కన్ఫ్యూజ్ అవుతారని ఇలా తీసుకున్నాను. ఓకేనా అండి. మరి 7 పవర్ 0 ఉంది, 7 పవర్ 11 ఉంది. పెద్దవాడు ఎవడు సార్? సో వెంటనే 7 పవర్ ఎంత అని చెప్పొచ్చు అండి? 11 అని చెప్పొచ్చు. ఇదే మన ఆన్సర్. ఓకేనా. ఇది కూడా తీసుకోవద్దు, కొంతమంది తీసుకోరు. అక్కడ ఏమీ లేకపోతే 7 పవర్ 0 కదా సార్, పెద్దవాడు వీడే అని చెప్పి వీడిని కూడా తీసుకుంటారు. అలా కూడా తీసుకోవడానికి నీ దగ్గర ఏముంది? అవకాశం ఉంది. ఓకేనా. మనం ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటారు కాబట్టి అలా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. మరి అలా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలని లేదు, తీసుకోకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు అంటే 7 పవర్ 0 ఉన్నట్టే కదా. అప్పుడు ఇక్కడ ఉంది 7 పవర్ 11 కదా, వీడే పెద్దవాడు కదా అని వీడు తీసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇది మనం చెయ్యాలి. మరి ఎక్కడుందో చూడండి. 2 పవర్ 6 అంట. మరి 2 పవర్ 6 అండ్ 3 పవర్ 9 అండ్ 7 పవర్ 11 ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బి మన ఆన్సర్. అంతే, షూర్. ఇలా మనం విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. మరి క్వశ్చన్ నెంబర్ 26 కూడా చూద్దాం. మరి ఇక్కడ కూడా కొన్ని నెంబర్స్ మిస్ అయినవి, కొన్ని నెంబర్స్ ఉన్నాయి, చూద్దాం. మరి ఏంటి సార్ అది అంటే 3 పవర్ 5 ఇంటూ 7 పవర్ 11 కామా 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 6 ఇంటూ 7 పవర్ 13 కామా 3 పవర్ 4 ఇంటూ 2 పవర్ 9 ఇంటూ 7 పవర్ 5 యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. ఓకేనండి. మరి ఇక్కడ నేను ఏం చేస్తాను సార్ అంటే అన్ని వచ్చే విధంగా రాస్తాను. మరి ఇక్కడ చూడండి 2 పవర్ ఏం లేదు. సో వెంటనే నేను ఇక్కడ వాడికి ఒక మాట చెప్తాను. 2 పవర్ 0 పెట్టుకోవా ప్లీజ్ నా కోసం అన్నాను. 2 పవర్ 0 పెట్టుకుంటే ఏమన్నా అయిద్దా? ఏం కాదు. ఎందుకంటే 2 పవర్ 0 అంటే 1.
మరి 1 ఇంటూ 3^5 ఇంటూ నెక్స్ట్ 7 ఎంత సార్ అంటే 11 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వీడిని రాద్దాం చూడండి. ఇక్కడ 2^5 ఇక్కడ కామా ఉంది. కామా అంటే ఏంటిది? ఆ వార్డు వేరు ఈ వార్డు వేరు. మరి 2^5 ఇంటూ నెక్స్ట్ 3^6 ఇంటూ నెక్స్ట్ 7 ఎంత సార్ అంటే 13 నెక్స్ట్ కామా నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ 2^9 ఇంటూ నెక్స్ట్ 3^4 ఇంటూ నెక్స్ట్ 7 ఎంత సార్ అంటే 5. సో ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు నాకు దీనికి ఏం కావాలి సార్ అంటే ఎల్సిఎం కావాలంట. సో వాడు అడిగినట్టే మనం ఎల్సిఎం తీసుకుందాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అన్నిట్లో 3 ఉంది, మరి అన్నిట్లో 7 ఉంది, కానీ 2 అనేది అన్నిట్లో లేదు. మరి 2 అనేది అన్నిట్లో లేకపోతే చిన్న పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా అండి? ఎవరైతే స్టార్టింగ్ లో నేర్చుకుంటున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో వాళ్ళ కోసం మనం ఏం చేసాం, 2^0 పెట్టుకో బాబు అన్నాం. సార్ 2^0 పెట్టుకుంటే ఏం కాదా అన్నాడు. ఎందుకని? 2^0 అంటే 1. మరి 1 ఇంటూ ఈ పెద్ద వాల్యూని ఏం చేస్తే ఏమవుతుంది? అదే వాల్యూ వస్తుంది. అంటే వాల్యూలో ఎలాంటి మార్పు ఉండదు, కానీ నీకు ఈజీ అవుతుంది కాబట్టి పెట్టుకోమని చెప్పారు. మరి ఇక్కడ 2^0 ఉంది, 2^5 ఉంది, 2^9 ఉంది. మరి పెద్ద నెంబర్ ఎవరు? ఎంత సార్ అంటే 2^9 అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 3^5 ఉంది, 3^6 ఉంది, 3^4 ఉంది. మరి పెద్ద నెంబర్ ఎవరు సార్ అంటే పెద్ద వాల్యూ ఎవరి దగ్గర ఉంది? 3^6 దగ్గర ఉంది, కాబట్టి వెంటనే 3^6 తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వద్దాం చూడండి. 7^11, 7^13, 7^5. మరి వీళ్ళలో పెద్ద వాల్యూ ఎవరి దగ్గర ఉంది? 7^13. సో వెంటనే 7 ఏం తీసుకోవాలి సార్ అంటే 13 అని తీసుకోవాలి. ఇది నువ్వు చెయ్యవలసిన విధానం. మరి ఎక్కడుంది సార్? 2^9. మరి 2^9 7 లేదు, 7 లేదు, ఇక్కడ ఉంది. 2^9, 3^6. మరి 3^6 ఉండాలి, 7 లేదు. సో ఇదే ఆన్సర్. సో వెంటనే ఆప్షన్ డి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా నువ్వేం చేయొచ్చు? ఆన్సర్ చేసుకోవచ్చు. ఎప్పుడు నువ్వు చిన్న పిల్లోడిగా మారితే, ఓకేనా అండి, ఫస్ట్ క్వశ్చన్ కోసం ఇలా రాసుకో. ఎందుకని అక్కడ రాసుకొని ఉంటావు పెద్ద నెంబర్స్ తీసుకోవాలి అని రాసుకొని ఉంటావు. మరి కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి ఒక్క క్వశ్చన్కే ఇట్లా రాసుకో 0 అని. మరి ప్రతిదానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి తీసుకుంటే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మనం అలా తీసుకోం. చూడండి, మరి నాకు కావాల్సింది ఎవరు సార్ అంటే ఎల్సిఎం. చూడండి, ఎల్సిఎం తీసుకుంటారు. మరి ఇక్కడ ఏమీ లేకపోతే 2 ఎంత ఉన్నట్టు? 0నే ఉన్నట్టు. ఇక్కడ 2^5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది చూడండి. మరి ఇక్కడ 2^5 ఉంది, ఇక్కడ 2^9 ఉంది. మరి 2^5 పెద్దదా 2^9 పెద్దదా? 2^9 పెద్దది అని నేను తీసుకుంటాను. మరి ఇక్కడ ఏంది సార్ అంటే ఇక్కడ ఏమి లేదు. ఏమి లేకపోతే ఏమున్నట్టు? 2^0 పెట్టుకునేవాడి కదా, అది మైండ్ లో పెట్టుకో, అంతేగాని ఇక్కడ పెట్టుకొని నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఇక్కడ 3^5, 3^6 అండ్ 3^4. మరి వీళ్ళల్లో పెద్దవాడు ఎవడు? 3^5 కంటే, మరి అదే విధంగా 3^4 కంటే పెద్దవాడు 3^6. సో వెంటనే ఇంటూ 3 ఎంత సార్ అంటే 6 ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7^13, 7^5 అండ్ 7^11. మరి పెద్దవాడు ఎవడు సార్ అంటే 7 ఎంత అండి? 13. అయిపోయింది. ఇదే నువ్వు చేయాల్సింది. ఇలా చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అసలు ఇక్కడ కూడా ఎందుకు రాలి, కింద ఎందుకు చెక్ చేసుకోకూడదు? మరి వీళ్ళల్లో పెద్దవాడు ఎవడు? ఇది రాసినా ఓకే. ఓకేనండి, ఇలా రాసుకోవచ్చు. మీరు నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి. ఓకేనా? సో లేదు సార్ అంటే చూడండి, మరి ఇప్పుడు ఆప్షన్ చూసుకొని ఎందుకు వెళ్ళకూడదు? మరి వీళ్ళలో పెద్దవాడు 2 ఎంత? 9. సో వెంటనే 2^9 పెద్దది. 2^9 ఏడలేదు, ఏడలేదు. సో వీళ్ళిద్దరిలో ఎవడొకడు. మరి 3 చూద్దాం. మరి 3 ఎంత ఉంది? 5, 6, 4. సో 3 ఉండాలి. మరి 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇదే నీ ఆన్సర్. ఇలా చూస్ చేసేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో. ఎప్పుడు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా నీట్ గా, మెల్లగా, నిదానంగా 1కి 2 సార్లు విని నేర్చుకోవాలి. అరే సార్ ఇది ఆల్రెడీ నాకు తెలుసు, నేను అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, అవన్నీ కాదు. మీరు అక్కడెక్కడో విన్నా మళ్ళీ ఇక్కడ కోర్స్ తీసుకున్నారు అంటే మీకు సరిగ్గా క్లారిటీ లేదనే కదా. సో అప్పుడు సార్ చెప్పేది క్లియర్ గా వినాలి. ఏంటిది, ఏం జరుగుతుంది, ఇంకోసారి విందాం, ఒక పావు గంట మళ్ళీ విందాం, ఏమైంది అని ఒకసారి క్లియర్ గా మీరు వింటే ఇక మీరు జీవితంలో వినాల్సిన అవసరం ఉండదు. ఓకేనా అండి? మనం క్లియర్ గా వినకపోతే మళ్ళీ 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 వింటూనే ఉండాలి, కొత్త కొత్త మోడల్స్ వచ్చినప్పుడల్లా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 ఏమంటున్నాడు? ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 3^1 ఇంటూ 2^1 ఇంటూ 2² ఇంటూ 3^4, 2^9 ఇంటూ 3^7 ఇంటూ 5^1, 2^11 ఇంటూ 2^12 ఇంటూ 3^9 ఇంటూ 5^4. మరి ఈ నెంబర్కి ఏం కావాలంట? కాసాగు ఎంత అంటున్నాడు. చూడండి, మరి ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేశారో లేదో మరి చూడండి. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది? ఒక నెంబరు. ఓకే,
మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది ఒక నెంబరు, ఓకే. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది, ఇక్కడ వరకు కూడా ఒక నెంబరు, అవునా కాదు? మరి ఇవన్నీ ఎలా ఉండాలి, ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఉండాలి అన్నాను. మరి అన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా నేను ఒక విషయం మీరు ఇక్కడ గమనించారో లేదో ఇక్కడ చూడండి. మరి ఇక్కడ 2 పవర్ 1 ఉంది, 2 స్క్వేర్ ఉంది, అలా ఉండకూడదు. అన్ని ఒకటే విధంగా ఉండాలి. వీటి దగ్గర 2 1 ఉన్నాయంటే వీటి దగ్గర 2 2 ఉన్నాయంట. సో వెంటనే మనం ఏం చేయొచ్చు, దీన్ని 2 క్యూబ్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పవర్ 11 ఉంది, ఇక్కడ 2 పవర్ 12 ఉంది. అంటే వీటి దగ్గర 2 ఏమో 11 ఉన్నాయంటే వీటి దగ్గర ఏమో 2 ఏమో 12 ఉన్నాయంట. దీనికోసమే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్ లో ఉన్నప్పుడు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని చెప్పి రాయొచ్చు అని చెప్పి ఉందండి. ఇది ప్యూర్ మ్యాథ్స్ లో, బట్ ఇక్కడ అవసరం కాబట్టి మనం యూజ్ చేసుకుంటున్నాం, కానీ ఇది ప్యూర్ మ్యాథ్స్ కింద వచ్చింది. ఘాతాలు ఘాతాంకాలు అనే చాప్టర్ లో వచ్చింది, బట్ దీన్ని వాడుకుందాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్ లో ఉంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాయొచ్చు అంట. మరి ఇలా ఉంటే మనం ఆన్సర్ చెప్పకూడదు, ఎవరన్నా మర్చిపోయి చెప్పారు. ఇక్కడ చూస్తే 2 పవర్ 12 పెద్దదని 12 తీసుకోవడం, లేదు ఇక్కడ 3 పవర్ 7 పెద్ద, అట్లా తీసుకోకూడదు. ఇవన్నీ ఒకటే ఫార్మేషన్ లో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్మేషన్ లో 2 పవర్ 1 2 స్క్వేర్, ఓకేనా అండి? మరి 2 పవర్ 1 ఇంటూ 2 స్క్వేర్ ని మనం ఏమని రాయొచ్చు అంట, 2 పవర్ 1 ప్లస్ 2. సో వెంటనే ఇక్కడ ఏమని రాయొచ్చు, 2 క్యూబ్ అని రాయొచ్చు, ఓకే. ఇంటూ నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 4 ఉంది. మరి వెంటనే దీన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే 3 పవర్ ఏమని రాద్దాం, 5 అని రాద్దాం, ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూద్దాం, మరి కామా అన్నాడు కాబట్టి కామా. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ 9 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు 3 పవర్ 7, ఓకే. ఇంటూ నెక్స్ట్ 5 పవర్ ఎంత 1, ఓకే. ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాడు పర్ఫెక్ట్ గానే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పవర్ ఎంత ఉంది 11 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో 2 పవర్ 11 ప్లస్ 12 అంటే ఎంత సార్ అంటే 23 ఇంటూ నెక్స్ట్ 3 పవర్ ఎంత సార్ అంటే 9 ఇంటూ మరి 5 పవర్ ఎంత సార్ అంటే 4. ఇలా నువ్వు మార్చుకోవాలి, అన్ని ఒకే విధంగా రావాలి, అంతేగాని 2 4 సార్లు రావటం 3 4 అట్లా ఉండకూడదు, ఓకేనా అండి? సో దాన్ని పర్ఫెక్ట్ గా ఒకటే నెంబర్స్ గా కన్వర్ట్ చేసుకో, అంటే పవర్స్ ని ఎవరి పవర్స్ వాళ్ళకి ఒకరికే ఇచ్చేలా చూసుకోవాలి. ఇవన్నీ ఎలా ఉండాలి, ప్రధాన సంఖ్యల లబ్ధంగానే ఉండాలి, ఒకే ప్రధాన సంఖ్యలో ఉండాలి, అంతేగాని 2 2 సార్లు రావటం 3 3 సార్లు రావటం అట్లా రాకూడదు. అప్పుడు నువ్వేం చేయాలి, ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇలా చేంజ్ చేసుకొని ఆన్సర్ దగ్గరికి వెళ్దాం. మరి మొదట్లో ఎవరి దగ్గరికి వెళ్దాం, 2. మరి ఇక్కడ 2 పవర్ 3 ఉంది, మరి 2 పవర్ 9 ఉంది, ఇక్కడ 2 పవర్ 23 ఉంది. పెద్దవాడు ఎవడు సార్ అంటే వెంటనే 2 పవర్ 23 అని రాయాలి. మనం కనుక్కుంటుంది ఎవరిని, ఎల్సిఎం. మరి వెంటనే ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ 2 పవర్ 23. మరి 3 దగ్గరికి వెళ్దాం. మరి 3 పవర్ 5 3 పవర్ 7 3 పవర్ 9. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవరు సార్ అంటే 3 పవర్ 9. సో వెంటనే ఏం చేయాలి, ఇంటూ 3 పవర్ 9 సార్ అని చెప్పాలి వాడికి. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి 5 పవర్ 1 5. అది ఇక్కడ ఏం లేదు కదా సార్ అని చెప్పాను, ఏమి లేకపోతే ఏమున్నట్టు 0 ఉన్నట్టు. లేదు సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఇంటూ ఏం చేస్తావు 5 పవర్ 0 పెట్టుకో, దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకు అంటే 5 పవర్ 0 1 కి సమానం, 1 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది అదే వాల్యూ అవుతుంది. 5 పవర్ 0 5 పవర్ 1 5 పవర్ 4. పెద్దవాడు ఎవరు సార్ అంటే 5 పవర్ 4. సో వెంటనే ఏం తీసుకోవాలి, 5 పవర్ 4 ని తీసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఎక్కడుందండి, ఇది కాదు, మరి ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డి అనేది మన ఆన్సర్. ఇలా నువ్వు చూస్ చేసుకోవాలి. ఇంకా ఈజీగా కూడా ఆప్షన్ బేస్ చేసుకొని కూడా చూస్ చేసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది, నీ మీద డిపెండ్ అయి ఉంటది, అవునా కాదండి? ఇక్కడ చూడండి, మరి ఇక్కడ చూస్తే 5లు చూద్దాం. మరి 5లు ఏమో ఇక్కడ 1 ఉన్నాయి, మరి 5లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అసలు లేవు. మరి 5లు ఇక్కడ ఉన్నాయి 4 ఉన్నాయి. మరి 5 పవర్ 4 ఉండాలి, మరి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే ఇది ఆన్సర్ ఎందుకు తీసుకోకూడదు, షూర్ తీసుకోవచ్చు, బట్ ఇది నేను ఇచ్చిన ఆప్షన్స్ కాబట్టి మీరు అలా తీసుకోకూడదు, ఓకేనా? ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ లో మీరు అలా ట్రై చేయాలి. అది ఎలా చేయాలని నేను చెప్తాను, మీరు ఏం కంగారు పడద్దు, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మరి క్వశ్చన్ నెంబర్ 28 చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 7 ఇంటూ 2 పవర్ 11, ఓకే. 3 పవర్ 9 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 11, ఓకే. 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 13 ఇంటూ 5 పవర్ 11 ఇంటూ 2 పవర్ 12. ఓ పెద్దది ఇచ్చాడు, వాడు ఎంతైనా ఇవ్వరండి, మనకు తెలుసు కదా. సో మనం ఒకసారి వెళ్ళిపోదాం. చూడండి,
మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 2 power 1 ఉంది, 2 power 11 ఉంది. సో వెంటనే ఇక్కడ మనం ఏమని రాద్దాం సార్ అంటే 2 power 12 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 power 7 అంటే ఫస్ట్ నెంబర్ ని అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ నెంబర్, మరి ఇక్కడ 3 square ఉంది, 3 power 9 ఉంది. సో వెంటనే మనం ఏమని రాద్దాం సార్ అంటే 3 power 11 ఓకేనా ఇంటూ 5 power ఎంత 11 అని చెప్పేసి రాసాం, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత దానికి వెళ్ళిపోదాం. చూడండి, మరి ఇక్కడ 5 power 11 అండ్ 5 power 1 ఉంది. సో వెంటనే ఇక్కడ చూడండి ఫస్ట్ 2 కదా, అందుకని 2 రాద్దాం. మరి 2 power ఎంత సార్ అంటే 12 ఉంది, అందుకే 12 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ 5 power 1 అండ్ 5 power 11 అంటే మరి 5 power ఎంత సార్ అంటే 12 ఓకే. నెక్స్ట్ మరి 7 power ఎంత సార్ అంటే 13. సో వెంటనే 7 power ఎంత రాద్దాం 13 రాద్దాం. ఇలా నువ్వు చేంజ్ చేసుకోవాలి. నేను మైండ్ లో చేంజ్ చేసుకుని ఆన్సర్ చేస్తాను సార్ అంటే వెరీ గుడ్. అలా కూడా నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ని నీ ముందుకు తెచ్చి పెట్టుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ యూ, నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు చూస్తే 2 ఇక్కడ 2 power 12 ఉంది, ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టు 0 ఉన్నట్టు. మరి ఇక్కడ 2 power 12 ఉంది, ఇక్కడ 2 power 12 ఉంది. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే 2 power 12 పెద్దవాడు. ఎందుకు అంటే ఇద్దరిలో ఉన్నది వాడే కాబట్టి వెంటనే 2 power 12 ఓకే. నెక్స్ట్ ఇంటూ మరి నెక్స్ట్ ఇక్కడ ఏమి లేదు కదా సార్ అంటే ఏమి లేకపోతే 0 ఉన్నట్టు, అందుకే ఎలిమినేటెడ్. నెక్స్ట్ 3 power 7 3 power 11 ఇక్కడ ఏం లేదు కదా సార్ అంటే ఏం లేకపోతే ఏమన్నట్టు 0 ఉన్నట్టు కదా, సో అందుకని ఎలిమినేటెడ్. మరి ఇక్కడ చూస్తే పెద్దవాడు ఎవరు సార్ అంటే 3 power 11. సో వెంటనే 3 power 11 ని తీసుకోవాలి. నెక్స్ట్ 5 power 11 ఉంది, 5 power 12 ఉంది. పెద్దవాడు ఎవరు సార్ అంటే 5 power 12. సో వెంటనే 5 power 12 ని తీసుకోవాలి. మరి 7 power 13 ఇక్కడ లేదు కదా సార్ అంటే లేకపోతే ఏం తీసుకుంటావు 7 power 0 తీసుకునేవాడి. మరి అలా చిన్నపిల్లలాగా తీసుకోవడం అవసరమా అండి? అవసరమే లేదు. కాబట్టి వెంటనే పెద్దవాడు ఎవరు సార్ అంటే 7 power 13. సో ఇది నువ్వు చేయాల్సింది. మరి ఎక్కడుందో చూడండి 2 power 12 3 power 11 5 power 12 అండ్ 7 power ఎంత సార్ అంటే 13 అండి. సో ఇక్కడ మిస్టేక్ పడింది, ఇది 11 కాదు ఇది 13. ఎందుకంటే పెద్ద నెంబరే 13 కాబట్టి సో 13 ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అసలు 11 అనేది లేనే లేదు కాబట్టి అసలు తీసుకోవద్దు. సో ఆప్షన్ ఏ ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఇలా మనం ఆన్సర్ ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా అండి. సో ఇలా మనం ఎనీ క్వశ్చన్ ఏ క్వశ్చన్ కైనా మనం ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇక్కడ మళ్ళీ జీరోస్ పెట్టుకోవద్దు, టైం అస్సలకే వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ 2 power 0 ఇది 5 లేదు కదా సార్ 5 power 0 తీసుకుంటాను, 7 లేదు కదా సార్ 7 power 0 తీసుకోవద్దు. కావాలంటే ఏదో ఒక నెంబర్ కి తీసుకోండి, కానీ అన్నిటికీ అలా తీసుకున్నారు అంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. చూడండి క్వశ్చన్ నెంబర్ 29 ఏమంటున్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ది 10 power 5 ఓకే 12 power 3 ఇంటూ 2 power 5. మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ కామా ఉండాలండి. కామా లేకపోతే మళ్ళీ అంతా ఒకటే అనుకుంటారు ఎవరైనా. 2 power 5 కామా 12 power 3 కామా 2 power 5 యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. మరి వీటి కాసాగు కావాలంట. మరి ఇవి ప్రధాన కారణాంకాల లబ్ధంలో ఉన్నాయా? లేవు. సో వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం మారుద్దాం. చూడండి మరి ఇక్కడ 10 నేను ఏమని రాస్తాను అంటే ఇక్కడ చూడండి మరి 2 into 5 ఇక్కడ చూడాలి. మరి 2 into 5 మరి 2 into 5 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంది సార్ అంటే 5 ఉంది, అందుకే 5 రాశాను. నెక్స్ట్ 12 ని ఇక్కడ రాస్తున్నా. 12 ని చూడండి మరి 12 ని ఏమని రాస్తాను అంటే 2 ఇంటూ ఏమని రాద్దాం 3 అని రాద్దాం ఓకేనా. మరి దీని పవర్ ఎంత సార్ అంటే 3 ఓకే. మరి ఇక్కడ కామా ఉండాలి, ఇంటూ కాదు కామా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి 2 power 5 మరి 2 power 5 అంతే ఉంది కాబట్టి అంతే ఉంచుదాం. మరి ఏం చేయాలి సార్ అంటే వీటికి ఆన్సర్ చేయాలి అంటే ఇవి ప్రధాన కారణాంకాల్లోనే ఉండాలి. మరి ప్రైమ్స్ లో లేవు కాబట్టి ఏం చేశాను ప్రైమ్స్ లోకి చేంజ్ చేస్తున్నాను ఓకేనండి. మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా గుర్తు చేసుకోవాలి. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే చూడండి a into b హోల్ పవర్ m. a into b హోల్ పవర్ m ని ఏమని చెప్పొచ్చు అంటే a పవర్ m ఇంటూ b పవర్ m అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి మన దగ్గర ఇంకో ఫార్ములా ఉంది. ఇది కూడా ఘాతాలు ఘాతాంకాల్లోదేనండి, ప్యూర్ మ్యాథ్స్ లో ఓకేనా. ఇక్కడ అవసరం కాబట్టి వాడుకున్నాం. మరి దీని ప్రకారం చూడండి మరి ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకొచ్చి ఏమని రాయొచ్చు అంటే 2 power 5 మరి 2 power 5 ఇంటూ మరి 5 పవర్ ఎంత సార్ అంటే 5 అని రాయొచ్చు ఓకే ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం దీన్ని చూడండి మరి దీన్ని బయటికి తీసుకొస్తే మరి 2 cube ఇంటూ నెక్స్ట్ మళ్ళీ 2 cube ఇంటూ నెక్స్ట్ మళ్ళీ 3 పవర్ ఎంత సార్ అంటే 3 కామా. నెక్స్ట్ ఇక్కడ 2 power 5 కాబట్టి 2 power 5 అంతే ఉంచుదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 cube మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా ఉంది a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్ములా. మరి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం చేంజ్ చేస్తాం. చూడండి
మరి ఇక్కడ 2 పవర్ 5 ఇంటూ నెక్స్ట్ 5 పవర్ ఎంత సార్ అంటే 5 కామా నెక్స్ట్ 2 పవర్ 6 ఇంటూ నెక్స్ట్ 3 పవర్ 3 కామా నెక్స్ట్ 2 పవర్ ఎంత సార్ అంటే 5 అని చెప్పేసి మనం చివరి వరకు మనం మార్చుకున్నామండి. ఇలా ఎవరు మార్పు చేసుకోవాలి? మనమే మార్పు చేసుకోవాలి. అంతకుముందు వాడు ఇలానే ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? మార్చుకోవడం వచ్చా రాదా వీడికి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఏం చేశాడు సార్ అంటే ఇలా ఇస్తా ఉన్నాడు. వాడు ఎలా ఇచ్చినాగా నువ్వేం చేయాలి? ఇలా మార్చుకోవాలి. ఓకేనండి. ప్రధాన కారణాంకాలు లబ్ధంగా మార్చుకోవాలి. మార్చేసాం. మరి మార్చి ఇప్పుడు దీనికి ఏం కనుక్కుందాం? ఎల్సిఎం. మరి వాడు అడిగే ఎల్సిఎం కనుక్కుందాం. మరి ఇక్కడ 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 6 ఉంది, 2 పవర్ 5 ఉంది. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవరు సార్ అంటే 2 పవర్ 6. అందుకే 2 పవర్ 6 తీసుకున్నాడు. మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 3 పవర్ 3 ఉంది. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. లేకపోతే ఏం పెట్టుకునేవాడి? ఇంటూ 3 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0 పెట్టుకునేవాడి. ఓకేనా? మనం కొంచెం మెచ్యూరిటీ అయ్యాం కాబట్టి ఏం చేస్తాం? అవి ఆలోచించాం. ఓకేనా అండి? మెచ్యూర్ గా ఆలోచిస్తాం కాబట్టి సో అక్కడ మనం 0 అనేది పెట్టుకోం. అప్పుడు ఏమవుతుంది సార్? 3 పవర్ 0 ఇక్కడ ఉంది కానీ మైండ్ లో కనిపిస్తుంది, ఇక్కడ రాయలో మనం. ఇక్కడ 3 పవర్ 0 ఉంది, ఇక్కడ 3 పవర్ 0 ఉంది. మరి ఇక్కడ ఏముంది? 3 పవర్ 3. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే వెంటనే 3 పవర్ 3 ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత దగ్గరికి వద్దాం. మరి ఇక్కడ 5 పవర్ 5 ఉంది. మళ్ళీ వెంటనే సార్ నేను ఇక్కడ 5 పవర్ 0 పెడతా, మళ్ళీ ఇంటూ అట్లా పెట్టొద్దు. ఓకేనండి? అంతకుముందు మనం చిన్న పిల్లలుగా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు మనం ఇన్ని క్వశ్చన్ చేసాం కాబట్టి కొంచెం మెచ్యూర్ గా ఆలోచించాలి. మరి మెచ్యూర్ గా ఎలా ఆలోచిస్తాం సార్ అంటే ఇక్కడ 5 పవర్ 5 ఉంది. ఇక్కడ ఏమున్నట్టు? 5 పవర్ 0. అది నాకు కనపడుతుంది. ఎలా? మైండ్ లో కనిపిస్తుంది, ఇక్కడ కనపట్ల. మరి ఇక్కడ కూడా ఎంత? 5 పవర్ 0. 5 పవర్ 0, 5 పవర్ 0, 5 పవర్ 5. పెద్దది ఎవరు సార్ అంటే 5 పవర్ 5 కాబట్టి 5 పవర్ ఏం రాయాలి? 5 రాయాలి. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకుంటేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. లేదు సార్ నేను అలా చూస్ చేసుకోనంటే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. దాన్ని కూడా మీరు 1కి 2 సార్లు గమనించాలి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 ఏమంటున్నాడు? ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అండ్ 11 క్యూబ్. చూడండి, 5 స్క్వేర్ కామా 7 స్క్వేర్ కామా 11 క్యూబ్ యొక్క కాసాగు ఎంత అన్నాడు. మరి దీనికోసం మళ్ళీ నువ్వు ఇంకేదన్నా పిచ్చి పిచ్చి పనులు చేసావు అనుకో, టైం వేస్ట్. మరి ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమున్నట్టు? 5 పవర్ 0, ఇక్కడ 5 పవర్ 0. సో వెంటనే పెద్దవాడు ఎవరు అంటే 5 స్క్వేరే. సో 5 స్క్వేర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇదే మన ఆన్సర్. మరి ఇక్కడ 7 స్క్వేర్ ఉంది. మరి 7 స్క్వేర్ కామా అంటున్నాడు అంటే వాడి దగ్గర ఇంకెవరు లేరు. సో పెద్దవాడు ఎవరు? 7 స్క్వేర్. మరి 11 పవర్ 13 అంటున్నాడు. సో పెద్దవాడు ఎవరు? 11 క్యూబే కాబట్టి 11 పవర్ 13 కాబట్టి ఇలా తీసుకోవాలి. లేదు సార్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే చూడండి, మరి ఇక్కడ 5 స్క్వేర్ అన్నాడు. మరి ఇక్కడ 5 స్క్వేర్ అన్నాడు కాబట్టి వెంటనే ఇక్కడ చూడండి, మరి 7 కూడా ఉంది కాబట్టి వెంటనే ఏం చేయాలి? 7 పవర్ 0 ఇంటూ నెక్స్ట్ 11 కూడా ఉంది కాబట్టి వెంటనే 11 పవర్ 0 అని తీసుకుంటాను. కామా నెక్స్ట్ ఇక్కడ 7 స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇక్కడ వీడేం చేస్తాడు? 5 పవర్ 0 ఇంటూ నెక్స్ట్ ఏం చేస్తాడు? 7 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 11 పవర్ ఏం చేస్తాడు? 0 తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, కామా ఇక్కడ 11 పవర్ 13 ఉంది కాబట్టి వీడేం చేస్తాడు? 5 పవర్ 0 ఇంటూ 7 పవర్ 0 ఇంటూ 11 పవర్ ఎంత? 13. ఇలా రాయొద్దండి. మనం చిన్నప్పుడు తెలియనప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు రాసాం. మరి ఇప్పుడు కూడా రాస్తారంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోమన్నాడు. సో వెంటనే ఎల్సిఎం. సో ఎల్సిఎం కనుక్కుంది. మరి ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం చూడండి ఇక్కడ. మరి ఇక్కడ 5 గురించి, మరి ఇక్కడ 5 పవర్ 0, 5 పవర్ 0. ఇక్కడ ఏముంది? 5 స్క్వేర్. మరి పెద్దవాడు ఎవడు సార్ అంటే 5 స్క్వేర్. వెంటనే 5 స్క్వేర్ రాయాలి. మరి ఇక్కడ చూడండి 7 పవర్ 0, 7 పవర్ 0, 7 స్క్వేర్. మరి పెద్దవాడు ఎవడు సార్ అంటే ఇంటూ 7 స్క్వేర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 11 పవర్ 0, 11 పవర్ 0, 11 పవర్ 13. సో వీళ్ళల్లో పెద్దవాడు ఎవరు సార్ అంటే 11 పవర్ ఏం చెప్పాలి? 13 అని చెప్పాలి. ఇలా తీసుకోవద్దు, టైం వేస్ట్ మనకి. అవునా కాదా? మనం స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు 1-2 క్వశ్చన్లకి రాసుకోండి, కానీ ప్రతి క్వశ్చన్ కి ఇలానే రాస్తానంటే నీ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా అండి? సో ఇది ఆన్సర్. ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే చూడండి, ఎక్కడుంది? ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 ఒకసారి చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి మనం స్పీడ్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే చేద్దాం. ఓకేనా అండి? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 10 into 5 power 1. ఓకే, అండ్ 2 పవర్ 5 into 3 పవర్ 1 into 7 పవర్ 1. ఓకేనండి?
ఏమంటున్నాడు, దీనికి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. కాసాగు చూద్దాం చూడండి. మరి ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 పవర్ 5 ఉంది. మరి వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరు సార్ అంటే 2 పవర్ 5. మరి 2 పవర్ 5 కావాలి. మరి 2 పవర్ 5 ఇక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ లేడు. సో అదే మన ఆన్సర్. లేదు సార్ రాద్దామంటే రాద్దాం. మరి ఇద్దరిలో ఎక్కువ ఎవరు సార్ అంటే 2 పవర్ 5 కాబట్టి వెంటనే 2 పవర్ 5 రాద్దాం. నెక్స్ట్ 3 పవర్ 10 ఉంది, 3 పవర్ 1 ఉంది. మరి వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరు సార్ అంటే 3 పవర్ 10 కాబట్టి వెంటనే 3 పవర్ ఎంత రాద్దామండి, 10 అని రాద్దాం. ఓకే, మరి 5 పవర్ 1 ఉంది, అక్కడ ఏమీ లేకపోతే ఏమన్నట్టు 5 పవర్ 0 ఉన్నట్టు. మరి ఎవరు సార్ బిగ్ నెంబర్ అంటే 5 పవర్ 1 కాబట్టి వెంటనే 5 పవర్ 1 రాద్దాం. మరి ఇక్కడ 7 పవర్ 1 ఉంది. మరి ఇక్కడ ఏం లేదు కదా సార్ అని ఇబ్బంది పడద్దు. ఏం లేకపోతే ఏమనుకోవాలి, 0 అనుకోవాలి. సో వెంటనే 7 పవర్ ఎంత సార్ అంటే 7 పవర్ 0 పెద్దదా, 7 పవర్ 1 పెద్దదా అంటే 7 పవర్ 1 పెద్దది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. మరి 2 పవర్ 5, 3 పవర్ 10, 5 పవర్ 1 అండ్ 7 పవర్ 1 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందామండి. అంతేగాని టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఇంకా స్పీడ్ గా చేయాలి. లేట్ అనేది అస్సలకే ఉండకూడదు. నేర్చుకునేటప్పుడు మాత్రమే నిదానంగా నేర్చుకోవాలి. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మనం ఎంత నేర్చుకున్నామో అదంతా ఎగ్జామ్ లో చూపించగలగాలి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 32 ఏం చేస్తున్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ -1 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 7 కామా 5 స్క్వేర్ ఇంటూ 5 పవర్ -2 ఇంటూ 3 పవర్ 7 ఇంటూ 3 పవర్ -2 ఇంటూ 11 పవర్ 13. మరి దీనికి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాడు. ఏంటి సార్ అంటే ఇక్కడ 2 పవర్స్ కొన్ని ఉన్నాయి. మరి ఇక్కడ 2 పవర్ 3 ఉంది, 2 పవర్ -1 ఉంది. ఓకేనా అండి, వీటిని కూడా మనం మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్మేషన్ లో ఉంది. అప్పుడు ఏం చెప్పాను, ఏ పవర్ m ప్లస్ n అని చెప్పాను. మరి ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 పవర్ -1 ఉంది. అప్పుడు వెంటనే ఆ -1 ని తీసేస్తే ఏమవుతుంది సార్ అంటే వెంటనే 2 స్క్వేర్ అవ్వడం జరుగుతుంది. అందుకే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 4 ఉంది అండ్ 3 పవర్ 1 ఉంది. సో వెంటనే 2 ప్లస్లే కాబట్టి 3 పవర్ 5 ఇంటూ మరి 5 పవర్ ఎంత సార్ అంటే 7. సో ఈ విధంగా మనమే చేంజ్ చేసుకోవాలి. వాడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇలాంటివి ఇచ్చి, అప్పుడు మనం ఏమి ఇబ్బంది పడకుండా నీట్ గా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, 5 పవర్ -2 ఉంది. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కామా 5 పవర్ ఏముంటది సార్ అంటే 0 మాత్రమే ఉంటది. మరి ఇక్కడ 3 పవర్ 7 ఉంది, ఇక్కడ 3 పవర్ -2 ఉంది. మరి 7 లో నుంచి మనం 2 తీసేస్తే ఎంత సార్ అంటే వెంటనే ఏం చేయాలండి, 3 పవర్ 5 అని రాసుకోవాలి. నెక్స్ట్ 11 పవర్ 13. సో వెంటనే దీన్ని 11 పవర్ 13 అని రాసేద్దాం. మరి కామా అన్నాడు కాబట్టి కామా. ఓకే, నీ మూడేనా ఇచ్చింది. ఓకే, ఈ రెండే కాబట్టి ఈ రెండు మనం క్లీన్ గా నీట్ గా రాయడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం చూడండి. మరి ఇప్పుడు మనం మాట్లాడదాం. మరి మనకు కావాల్సింది ఎవరు సార్ అంటే ఎల్సిఎం. మరి ఎల్సిఎం దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి. మరి వీటిలో 2 పవర్ 2 స్క్వేర్ ఉంది. మరి ఇక్కడ ఏమన్నా ఉందా సార్ అంటే ఏమీ లేదు. ఏం లేకపోతే ఏమున్నట్టు 0 ఉన్నట్టు. మరి 2 స్క్వేర్ పెద్దదా 2 పవర్ 0 పెద్దదా అంటే 2 స్క్వేరే కాబట్టి 2 స్క్వేర్ రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. మరి 3 గురించి మాట్లాడదాం. 3 పవర్ 5 ఉంది, 3 పవర్ 5 ఉంది. మరి ఇద్దరు సమానమే కాబట్టి పెద్దవాడు ఎవరు అన్నా 3 పవర్ 5. మరి చిన్నవాడు ఎవడన్నా 3 పవర్ 5 కాబట్టి 3 కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. మరి 5 పవర్ 0 అండ్ 5 పవర్ 7. మరి వీళ్ళిద్దరిలో 5 పవర్ 0 పెద్దదా 5 పవర్ 7 పెద్దదా అంటే 5 పవర్ 7 పెద్దది కాబట్టి వెంటనే 5 పవర్ ఏం తీసుకుందాం, 7 తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 కి సంబంధించి ఇన్ఫర్మేషన్ క్యాన్సిల్. మరి ఇక్కడ 11 పవర్ 13 ఉంది. మరి ఇక్కడ ఏం లేదు కదా సార్ అంటే ఏం లేకపోతే ఏమన్నట్టు 0 ఉన్నట్టు. మరి 11 పవర్ 0 పెద్దదా 11 పవర్ 13 పెద్దదా అంటే ఆల్మోస్ట్ 11 పవర్ 13 చాలా బిగ్ కాబట్టి ఇదే మన ఆన్సర్. మరి ఉందా సార్ ఆన్సర్ అంటే ఉందండి. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇలా మనం చూస్ చేసుకోవాలి. ఎందుకని వాడు మైనస్లో ఇవ్వడం, ప్లస్లో ఇవ్వడం, ఒకటే లాంటి నెంబర్స్ ఇవ్వడం, ఇలాంటివి కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడు. వాడు ఏం చేసినా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకు కావాల్సిన విధంగా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత అప్పుడు మనం ఆన్సర్ అనేది చేయాలి. మార్చుకోకుండా అక్కడే ఉంచి చేయొద్దండి. కొంతమంది తెలియక ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 పవర్ -1 ఉంది, ఇక్కడ ఏమి లేదు, సో పెద్దది 2 క్యూబ్ అని తీసుకుని అట్లా తీసుకోకూడదు. వాటిని ఇలా చేంజ్ చేసుకోవాలా, చేంజ్ చేసుకున్న తర్వాతే నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకేనా అండి, మైనస్లు అస్సలకే ఉండవు పవర్స్. సో వాటిని మనమే మార్చుకోవాలి. ఓకేనా అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 33 ఏమంటున్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 120,
2 power 4 కామా 3 power 11 కామా 5 power 7 కామా 13 power 11 చూడండి ఏమంటున్నాడు 120 కామా నెక్స్ట్ ఫర్ 2 power 4 కామా 3 power 11 కామా 5 power 7 ఇంటూ 13 power 11 యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ చూస్తే దీన్ని ఏం చేశాడు పవర్స్ లో ఇచ్చాడు, మరి ఈ నెంబర్ ఏం చేశాడు పవర్స్ లో ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ పవర్స్ ని నెంబర్స్ గా మారుద్దామా లేకపోతే ఈ నెంబర్ ని పవర్ లోకి మారుద్దామా మన మీద డిపెండ్ అయి ఉంటది. ఈ నెంబర్ నీకు తెలుసు, దీని నెంబర్ కూడా కనుక్కోగలవా, దీని నెంబర్ కూడా కనుక్కొని ఎల్సిఎం చేద్దాము అంటే టైం వేస్ట్. ఎందుకు సార్ అంటే దీని నెంబర్ తెలుసు కదా, దీని నెంబర్ కనుక్కోవడానికి ట్రై చేసావు అనుకోండి 2 power 4 అంటే ఓకే 16 అని చెప్తావు, మరి 3 power 11 అంటే తెలియదు, ఒక పెద్ద నెంబర్ వస్తుంది. మరి వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది, మరి దీని వాల్యూ ఇంకా పెద్ద నెంబర్ వస్తుంది. మరి ఆ పెద్ద నెంబర్స్ అన్నిటికీ ఎల్సిఎం కనుక్కొని మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలి, మళ్ళీ ఫైనల్ గా మనం పవర్స్ లోకే మార్చాలి. మరి ఆ మిస్టేక్ చేసే బదులు మనం ఇక్కడే దీన్ని మార్చుకుందాం. చూడండి మరి ఇక్కడ 120 ఉంది, మరి 120ని ఏమని రాయొచ్చో అక్కడ రాద్దాం. చూడండి మరి 120ని ఎలా రాస్తున్నాను సార్ అంటే 3 4 12 అవునా కాదా, 3 పక్కన పెట్టండి, 4 అంటే ఎంత సార్ అంటే 2 స్క్వేర్, కానీ ఇక్కడ 0లోంచి ఒక 2 బయటకు వచ్చింది కాబట్టి వెంటనే 2 క్యూబ్ ఓకే 3 ఓకేనా అండి 3 4 12 కాబట్టి సో 3 power 1 ఇంటూ 5 power 1 ఓకేనా అండి అయిపోయింది. ఇలా నువ్వు రాసుకోగలగాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు. అంతేగాని ఇది రాయడం నేను మర్చిపోయాను సార్ మళ్ళీ నేను ఫ్యాక్టర్స్కి వెళ్తాను ఫ్యాక్టర్స్ ఇంతాను అంటే టైం అంతా వేస్ట్ ఓకేనా అండి. వాడు ఏం చేశాడు అన్ని పవర్స్ లోనే ఇచ్చాడు, కానీ ఒక్కటే ఏం చేశాడు నెంబర్ లో ఇచ్చాడు. ఎందుకని నెంబర్స్ ని పవర్స్ లోకి నీకు మార్చడం వచ్చా, నువ్వు ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకున్నావా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు ఓకేనా అండి. సో అందుకే దీన్ని చేంజ్ చేసేసారు. మరి ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నాడు ఎల్సిఎం అడుగుతున్నాడు, సో వెంటనే వాడికి ఎల్సిఎం ఎంతో నేనే చెప్తాను. చూడండి మరి ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 power 4 ఉంది, అక్కడ ఏం లేదు, మరి ఇక్కడ ఏం లేకపోతే 0 ఉన్నట్టు. మరి 2 క్యూబ్ పెద్దదా 2 power 4 పెద్దదా అంటే 2 power 4, సో వెంటనే ఏం రాయాలి 2 power 4 రాశాను అయిపోయింది. నెక్స్ట్ 3 గురించి మాట్లాడదాం. మరి ఇక్కడ 3 power 11 ఉంది, ఇక్కడ 3 power 1 ఉంది, అక్కడ ఏం లేకపోతే 0 ఉన్నట్టు. మరి ఎవరు సార్ పెద్ద అంటే 3 power 11, సో ఇంటూ ఏం చేద్దాం సార్ అంటే 3 power 11 అని రాసేద్దాం అయిపోయింది. నెక్స్ట్ 5 power 1 ఉంది, 5 power 7 ఉంది, ఇక్కడ ఏం లేదు కదా సార్ అంటే ఏం లేకపోతే 0 ఉన్నట్టు. మరి 5 power 1 పెద్దదా 5 power 7 పెద్దదా అంటే ఇంటూ 5 power ఎంత సార్ అంటే 7 అని చెప్పి మనం మాట్లాడచ్చు అయిపోయింది. మరి ఇక్కడ 13 లేదు కదా సార్, ఇక్కడ లేదు కదా సార్ అంటే 13 లేకపోతే ఇక్కడ 0 ఉన్నట్టే, ఇక్కడ 0 ఉన్నట్టే. మరి 13 power 0 పెద్దదా 13 power 11 పెద్దదా అంటే 13 power 11 పెద్దది అని నేను చెప్తాను. మరి ఎక్కడుంది సార్ ఈ ఆన్సర్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేయండి. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా నీ మీద డిపెండ్ అయి ఉంటుందండి, మీరు ఎంత స్పీడ్ గా చేయగలుగుతారో అంత స్పీడ్ గా ఆన్సర్ చేస్తారు. సార్ నేను చేంజ్ చేసుకుంటాను సార్, నేను ఇంకేదో చేస్తాను సార్, ఇంకా వేరే మెథడ్స్ వాడతాను అంటే టైం వేస్ట్ అవుతుంది ఓకేనా అండి. సో ఇలా మనం తొందరగా చేసే ప్రయత్నం చేయాలి ఓకేనా. ఆప్షన్ బేస్డ్ ఇంకా ఈజీగా తీసుకోవచ్చు, అవి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ప్రయోగిద్దాం. మనం తయారు చేసిన క్వశ్చన్ మీద అలాంటి ప్రయోగాలు ఏమీ వద్దు ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. క్వశ్చన్ నెంబర్ 34 ఏమన్నాడు ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 420 power 4 into 25 whole square ఓకే. మరి 5 power 1 into 11 power 13 into 7 power 11 చూడండి ఇలా ఒక నెంబర్ ఇచ్చాడు. మరి దీన్ని ఫస్ట్ చేంజ్ చేసుకుందాం. ఎందుకు చూడండి ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగానే ఉంది, మరి ఇది ఉందా లేదు, మరి ఇది ఉందా లేదు, వీటిని ఏం చేద్దాం మార్చుకుందాం. మార్చుకుంటే ఆన్సర్ చేయొచ్చు, అంతేగాని వీటి నెంబర్ లోకి మార్చొద్దు, నెంబర్ లోకి మార్చలేం కూడా, ఎంత పెద్ద వాల్యూస్ వస్తున్నాయో చూడండి ఓకేనా. అందుకని మరి ఇప్పుడు వెంటనే 400 మరి 400 చూడగానే నా మైండ్ లో ఒక థాట్ వచ్చింది. ఏంటి సార్ మీకు వచ్చిన థాట్ మాకు రాని థాట్ అంటే చూడండి మరి 400 అనగానే 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని రెండులు వస్తాయి 2 రెండులు వస్తాయి, 2 ఐదులు వస్తాయి. మరి ఇక్కడ 4 ఉంది, 4 కాబట్టి 2 ఎన్ని వస్తాయి 1 2 వస్తాయి. సో వెంటనే 2 power 4 ఓకేనా అండి 2 power 4 ఇంటూ 5 స్క్వేర్ అని రాస్తాను అయిపోయింది ఆన్సర్ అంతే. నెక్స్ట్ దీన్ని చూద్దాం. మరి 20ని ఇక్కడ చూడండి నేను మైండ్ లోనే చేంజ్ చేసుకుంటున్నాను. 20ని ఏమని రాస్తాను సార్ అంటే 5 4 20 అవునా కాదా అండి 5 4 20. మరి 4ని ఏమని రాయొచ్చు సార్ అనేది ఒక్కసారి చూడండి. 4ని ఏమని రాయొచ్చు 2 2 అని రాయొచ్చు. మరి 2 4 2 4 ఉన్నాయి కాబట్టి 2 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి 2 8 ఉన్నాయి అని చెప్తాం. 5 4 20 5 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 5 5లు 25ని ఏమని రాయొచ్చు 5 ఇంటూ 5. మరి ఇక్కడ 2 4 సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4. సో వెంటనే 5 పవర్ ఎంత సార్ అంటే 8. ఇలా నువ్వు రాయగలగాలి. ఇవి ఎప్పుడు రాయగలుగుతావు సార్ అంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఫ్యాక్టర్స్ విన్నట్లయితే. నేను ఫ్యాక్టర్స్ వినలేదు సార్ అంటే నువ్వు ఆన్సర్ రాయలేవు
ఓకేనా అండి. నెక్స్ట్ దీన్ని చూద్దాం. మరి ఇది మనం మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గానే ఇక్కడ రాసుకోవచ్చు, ఎందుకంటే వాడే ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు 5^1 ఇంటూ నెక్స్ట్ 13^11 ఇంటూ నెక్స్ట్ 7 ఎంత సార్ అంటే 11 అని మనం తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం ఒక్కొక్క దానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. ఒకసారి చూడండి. మరి ఇక్కడ 2 చూద్దాం. మరి ఇక్కడ 2 లేదు కదా సార్ అంటే ఉన్నదే తీసుకుందాం. మరి ఇక్కడ 2^4 ఉంది, 2^8 ఉంది. మరి పెద్దవాడేవాడు 2^8. అందుకే 2^8 అనేది 3 సార్లు ఉంది. ఓకే ఎనఫ్. లేదంటే పక్కన రాసుకుందాం. మరి వెంటనే 2^8 ఏంటి సార్ మనం కనుక్కుంటుంది అంటే ఎల్సిఎం కనుక్కుందాం. ఓకే 2^8. ఓకే నెక్స్ట్ మరి తర్వాత చూడండి. మరి తర్వాత వాల్యూ చెక్ చేద్దాం. మరి తర్వాత ఎవరు సార్ అంటే 5. మరి ఇక్కడ 5² ఉంది, 5^8 ఉంది, 5^1 ఉంది. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే 5^8 ఇంటూ 5 ఏం తీసుకుందాం సార్ అంటే 8 తీసుకుందాం. ఓకే నెక్స్ట్ 7^11 ఉంది, ఇక్కడ ఏం లేదు. సో పెద్దవాడు ఎవడవుతాడు? ఉన్నవాడే పెద్దవాడు అవుతాడు. అందుకే 7^11. మరి 13^11 ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ 13 లేదు. సో ఉన్నది ఏమవుతుంది? పెద్దదవుతుంది. కాబట్టి ఇంటూ 13 ఎంత సార్ అంటే 11. మరి ఎక్కడుందో చూడండి. 2^8 అండ్ 5^8. 5^8 ఇక్కడ లేదు, మరి ఇక్కడ లేదు. సో ఇదే మన ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇలా మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఆన్సర్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఇది ఒక చిన్న టాపిక్. మళ్ళీ దీన్ని ఏదో పెద్ద వీడియో విన్నాం గంటన్నర అని మీరు ఏం ఫీల్ కావద్దు. చాలా చిన్న టాపిక్ ఇది. జస్ట్ దీన్ని మనం ఒక బుక్ లో రాసుకోవాలి అంటే ఒక 5 నిమిషాల్లో రాసుకోవచ్చు. ఒక క్వశ్చన్ రాసుకుంటే సరిపోయింది. దీంట్లో ఉన్న మీనింగ్ మొత్తం మీరు రాసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. క్వశ్చన్ నెంబర్ 35 ఏమంటున్నాడు? ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ ది 19^-3, 19^-13, మరి 19^-11 అండ్ 19^-18. మరి ఇప్పుడు ఎల్సిఎం ఎంత అన్నాడు. మరి వాటిని మనం ఏం చేయాలి? ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. అరే నువ్వు రాయాల్సిన అవసరం లేదు, నేనే రాశాను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇవన్నీ ప్రధాన సంఖ్యలే కదా, అందుకే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాడు. మరి నాకేం కావాలి? పెద్ద నెంబర్ కావాలి. సో పెద్ద నెంబర్ అనగానే చాలా మంది 19^-18 పెద్ద నెంబర్ అని చెప్పి తీసుకుంటారు. మీకు తెలియాల్సిన విషయం ఏంటి సార్ అంటే మైనస్ లో ఉంటే దాని వాల్యూ చిన్నది అని అర్థం. ఓకేనా? చిన్నదే పెద్దదవుతుంది, పెద్దదే చిన్నదవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు వీడు అడుగుతుంది ఏంటి సార్ అంటే ఎల్సిఎం. మరి ఎల్సిఎం అంటే ఏం తీసుకోవాలి? అందరికంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి. మరి వీళ్ళందరికంటే పెద్దవాడు ఎవరు సార్ అంటే 19^-3 పెద్దదవుతుంది. అదేంది సార్ అంటే మైనస్ లో ఉన్నప్పుడు చిన్న వాల్యూవే పెద్దదవుతుంది, పెద్ద వాల్యూవే చిన్నదవుతుంది. ఒకవేళ -1, -2, -3 సో అని రాస్తూ ఉంటాం కదా. మరి -1 పెద్దదా, -5 పెద్దదా అంటే -1 పెద్దది అంటాం. ఎందుకు సార్ -1 పెద్దది అంటే వీడికి ఉన్నది ₹1 అప్పు, మరి వాడికి ఉన్నది ₹5 అప్పు ఉన్నాయి. నీకు -5 మార్క్స్ వచ్చినాయి, మీ ఫ్రెండ్ కి -1 మార్కులు వచ్చినాయి. మరి మీ ఇద్దరిలో ఎవరు సార్ గ్రేట్ అంటే -1 వచ్చిన వాళ్ళు గ్రేట్. ఎందుకంటే నువ్వు ఎక్కువ మిస్టేక్ చేసావు, బట్ అతను చాలా తక్కువ మిస్టేక్ చేశాడు. సో నీకంటే ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి? తనకే వచ్చినాయి అని కూడా మనం మాట్లాడాం. సో అదే కాన్సెప్ట్ లో దీంట్లో పెద్దవాడు ఎవరు సార్ అంటే 19^-3. దీన్నే మనం పెద్ద వాల్యూగా తీసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఇలాంటి మర్చిపోవద్దు. సడన్ గా మర్చిపోయి ఇంకేదో తీసుకున్నారంటే ఆన్సర్ పోతుంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 ఒకసారి చూద్దాం. మరి ఈ 37 లో ఏం చేశాడు సార్ అంటే ఎక్స్లు వైలు అని చెప్పేసి కొన్ని వాల్యూస్ యాడ్ చేశాడు. వాడు ఎక్స్లు యాడ్ చేసినా వైలు యాడ్ చేసినా మనం చేసే ప్రొసీజర్ లో ఎలాంటి మార్పు ఉండదు. మరి క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు? ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2^7 ఇంటూ 5^9 ఇంటూ x²y, 2^11 ఇంటూ 11³ ఇంటూ x³ ఇంటూ y⁴ ఇంటూ z⁴1. మరి దీని వాల్యూకి ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ వెంటనే మనం ఎల్సిఎం చూద్దాం. చూడండి. మరి ఫస్ట్ ఏం చేద్దాం అంటే నెంబర్ కి ఎల్సిఎం కనుక్కుందాం. దాని తర్వాత ఎక్స్లు వైలు చరరాశులకి స్థిర రాశులకి సపరేట్ గా కనుక్కుందాం. మరి ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే 2^7 ఉంది, 2^11 ఉంది. మరి పెద్ద నెంబర్ ఎంత సార్ అంటే 2^11. అందుకే 2^11 తీసుకున్నాను. మరి అందుకే ఈ 2 వాల్యూస్ మొత్తం క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ తర్వాత చూద్దాం. మరి తర్వాత చూస్తే 5^9 ఉంది. మరి ఇంకెక్కడ 5 కి సంబంధించి ఏం లేదు. మరి ఏం లేకపోతే 0 ఉందనుకుంటాం కదా. సో వెంటనే పెద్ద నెంబర్ ఎంత సార్ అంటే 5^9 గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి ఇప్పుడు 5 కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎనఫ్.
మరి 11 క్యూబ్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 11 పవర్ 0 అనుకుంటాం కాబట్టి వెంటనే దీన్ని ఏమని రాద్దాము అంటే 11 పవర్ 3 తీసుకుందాం. ఎందుకంటే వీడే పెద్ద నెంబర్, అక్కడ ఏమి లేకపోతే 11 పవర్ 0 అనుకుంటాం. మరి 11 పవర్ 0 కంటే వీడే పెద్దవాడు కాబట్టి వీడిని చూస్ చేసుకుంటాం. ఓకేనా అండి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడదాం సార్ అంటే ఎక్స్ వైల గురించి మాట్లాడదాం. ఈ రెడ్ కలర్ లో ఉన్న ఇంటూలు. ఓకేనా అండి. మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. మరి ఎక్స్ స్క్వేర్ పెద్దదా ఎక్స్ క్యూబ్ పెద్దదా అంటే వెంటనే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్ క్యూబ్ పెద్దది. ఓకే నెక్స్ట్ మరి ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై పవర్ 4 ఉంది. మరి వై పెద్దదా వై పవర్ 4 పెద్దదా అంటే వై పవర్ 4 కాబట్టి వై పవర్ 4 తీసుకుందాం. మరి ఇక్కడ చూడండి జెడ్ పవర్ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదు, ఏం లేకపోతే జెడ్ పవర్ 0గా తీసుకోవచ్చు. అప్పుడు వెంటనే ఏమని రాయొచ్చు అంటే జెడ్ పవర్ 1. ఇది మనం రాయాల్సింది. మనం ఏం రాయాలి సార్ అంటే ఇంకోసారి రాస్తాను చూడండి. మరి 2 పవర్ 11 ఇంటూ నెక్స్ట్ 5 పవర్ 9 ఇంటూ మరి 11 పవర్ 3 ఇంటూ రాయకుండా డైరెక్ట్ గా రాద్దాం. మరి ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ y పవర్ 4 అండ్ z పవర్ 1 అని రాద్దాం. ఓకేనా అండి. ఇంటూ ఎక్స్ పెడితే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజ్ అవుతాం, అందుకని ఇలా తీసుకున్నాను. సో ఆన్సర్ ఇది వస్తుంది. మరి ఎక్కడుంది సార్ 2 పవర్ 11 చూడండి. మరి 2 పవర్ 11 నెక్స్ట్ తర్వాత 5 పవర్ 9 ఓకే 11 పవర్ 3 ఓకే నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ ఓకేనండి. ఇది ఇంటూ అండి ఎక్స్ క్యూబ్ ఇంటూ వై పవర్ 4 ఇంటూ నెక్స్ట్ జెడ్ పవర్ 1 అని చెప్పి తీసుకుంటాం. మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎక్స్ ని వై ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎందుకు అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. మరి ఇది కూడా చూద్దాం చూడండి. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 2x²y, 3x³ y² 4xy³ z³ ఓకేనా చూడండి. మరి 2x²y, 3x³ y², 4xy³ z³ యొక్క కాసాగు ఎంత అంటున్నాడు. మరి ఫస్ట్ ఏం చేద్దాం సార్ అంటే స్థిరరాశులకి చరరాశులకి సపరేట్ గా ఎల్సిఎం కడదాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 3 4 ఉంది. మరి వీటికి ఎల్సిఎం ఎంత అని మనం అడిగితే ఏం చెప్తాం 12 అని చెప్తాం. సో అవునా కాదా 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12. సో 12 అని రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ x² ఉంది, x³ ఉంది, x ఉంది. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవరు సార్ అంటే x³ కాబట్టి వెంటనే x³ రాసేద్దాం. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి y దగ్గరికి వస్తే y ఉంది, y² ఉంది, మరి y³ ఉంది. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవరు సార్ అంటే y³ కాబట్టి వెంటనే y³ రాద్దాం. మరి జెడ్ చూడండి z³ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే జెడ్ పవర్ 0 ఉన్నట్టు, మరి ఇక్కడ ఏం లేకపోతే జెడ్ పవర్ 0 ఉన్నట్టు. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే z³ కాబట్టి వెంటనే z³ అని రాద్దామండి. సో ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ స్థిర రాశులు కనుక్కొని తర్వాత చరరాశులు కనుక్కోవాలి. ఓకేనా. సో కన్ఫ్యూజ్ కావద్దు, వాడు ఎలా ఇచ్చినా ఆన్సర్ మాత్రం మనం చేయగలం. మరి 12x³ ఓకేనా అండి, 12x³ y³ అండ్ z³ అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 39 ఏమన్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 3a²bc ఓకే 4ab²c ఓకే అండ్ 5abc². చూడండి ఏమంటున్నాడు, మరి ఇలా ఒక నెంబర్ ఇచ్చేసి దాని యొక్క కాసాగు ఎల్సిఎం ఎంత అన్నాడు. చూడండి మరి నాకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఎల్సిఎం. చూడండి మరి ఇప్పుడు స్థిర రాశులు చూద్దాం. మరి 3 4 5, మరి 3 4 5కి ఎవరైనా ఎల్సిఎం అడిగితే వెంటనే మనం ఏం చెప్పేవాళ్ళం సార్ అంటే 60 అని చెప్పేవాళ్ళం, అవునా కాదా. సో అందుకే ఆ మూడిటికి ఎల్సిఎం ఎంత అంటే 60 అయిపోయింది. మరి వీళ్ళ యొక్క వాల్యూస్ మనం కనుక్కున్నాం, వీళ్ళకి ఎల్సిఎం కన్నాం. మరి ఇక్కడ a² ఉంది, ఇక్కడ a ఉంది, నెక్స్ట్ ఇక్కడ a ఉంది. మరి వీళ్ళలో పెద్దవాడు ఎవరు సార్ అంటే a², సో అందుకే a² రాశారు. మరి ఇక్కడ బి ఉంది, b² ఉంది, బి ఉంది. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే వీళ్ళలో b² పెద్దది, అందుకే 2 రాశారు. మరి ఇక్కడ సి ఉంది, సి ఉంది, c² ఉంది. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే c² కాబట్టి సి రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఓకేనా అండి. సో ఎక్కడుంది సార్ 60 a² b² c² అంటే ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకుందామండి. ఒకవేళ ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ -2 ఉంది అనుకోండి,
అప్పుడు వెంటనే ఇక్కడ ఏం చేసేవాళ్ళం, అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ప్లస్, మరి వీళ్ళల్లో అందరికంటే పెద్దవాడు అవుతాడు సి అవుతాడు. సో వెంటనే సి రాసేవాళ్ళం. అలా మైనస్లు ప్లస్లు కూడా 1కి 2 సార్లు చూసుకోండి. ఓకేనా? సో చాలా ఈజీగా ఉంటుంది, ఒక్క మార్క్ కూడా పోకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. మరి చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 ఏమంటున్నాడు, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 12ab 15a cube b cube, ఓకే, 24a power 4. చూద్దాం. చూడండి, మరి 12ab 15a cube b cube 24a power 4 యొక్క కాసాగు ఎంత? మరి ఇప్పుడు ఎల్సిఎం అంట కదా, సో వెంటనే ఎల్సిఎం, మరి ఎల్సిఎం కనుక్కుందాం. మరి ఎవరికి కనుక్కుందాం సార్ అంటే 12, 15, 24. ఇక్కడ చూడండి, మరి 12కి 15కి 24కి ఎల్సిఎం ఎంత? ఓకేనండి, 120. నేను ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ ఇందాక అన్ని మెథడ్స్ లో చెప్పాను. ఆ మెథడ్స్ లో నాకు వెంటనే అర్థమైపోయింది ఎల్సిఎం ఎంతో కాదు 120 అని. మరి 120 రాశాను, లేదా కింద ఒకసారి చెక్ చేయండి. 110 ఎల్సిఎం కాదు, 100 అసలుకే కాదు, 3 అసలుకే కాదు, సో 120 కాబట్టి 120. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఏ ఉంది, ఏ క్యూబ్ ఉంది, ఏ పవర్ 4 ఉంది. మరి పెద్దవాడు ఎవరు సార్ అంటే ఏ పవర్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి పవర్ 1 ఉంది, బి క్యూబ్ ఉంది. మరి పెద్దవాడు ఎవడు సార్ అంటే బి క్యూబ్ కాబట్టి వెంటనే బి క్యూబ్ తీసుకుందాం. మరి ఎల్సిఎం ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పొచ్చు అంటే 120 ఏ పవర్ 4 అండ్ బి క్యూబ్. మరి ఏ పవర్ 4 అండ్ బి క్యూబ్ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి వెంటనే మనం ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చూస్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. చూడండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. చూడండి, క్వశ్చన్ నెంబర్ 41 ఏమంటున్నాడు, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2a b cube 4c square d square 6a power 4. చూద్దాం. చూడండి, 2a b cube కామా 4c square d square కామా నెక్స్ట్ 6 4a power 4 కాసాగు కనుగొనండి. మరి దీనికి కాసాగు అంటే కనుక్కుందాం. చూడండి, మరి ఇక్కడ చూడండి 2 4 6. మరి 2 4 6 యొక్క కాసాగు ఎంత అంటే వెంటనే మనం చెప్పొచ్చు 12 అని. అందుకే 12 అని రాసేసాను. వీటికి నేను ఏం చేశాను, కాసాగు కనుక్కున్నా. ఎవరికి? స్థిర రాశులకి. ఇప్పుడు చర రాశుల దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూడండి, ఏ పవర్ 1, ఇక్కడ ఏ పవర్ 4 ఉంది. ఇక్కడ ఏమి లేకపోతే ఏ పవర్ 0 ఉన్నట్టు. మరి పెద్ద నెంబర్ ఏమవుతుంది సార్ అంటే ఏ పవర్ 4 అవుతుంది కాబట్టి ఏ పవర్ 4 తీసుకున్నాను. సో ఏకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎనఫ్. నెక్స్ట్ బి దగ్గరికి వద్దాం. మరి ఇక్కడ బి క్యూబ్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది. మరి బి స్క్వేర్ పెద్దదా, బి క్యూబ్ పెద్దదా అంటే బి క్యూబ్ కాబట్టి బి క్యూబ్ తీసుకున్నాం. ఓకే, అంటే బి కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఎనఫ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ సి పవర్ ఏం లేకపోతే 0 ఉన్నట్టు. మరి ఇక్కడ సి పవర్ ఏం లేకపోతే 0 ఉన్నట్టు. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? సి స్క్వేర్ ఉన్నారు. మరి సి పవర్ 0 పెద్దదా, సి స్క్వేర్ పెద్దదా అంటే వెంటనే మనం చెప్పొచ్చు సి స్క్వేర్ పెద్దది అని. సో ఈ విధంగా మనం ఎల్సిఎం అనేది కనుక్కోవచ్చు. మరి ఎల్సిఎం ఎంత సార్ అంటే 12a power 4 b cube అండ్ c స్క్వేర్. అండ్ b క్యూబ్ అండ్ c స్క్వేర్ ఎక్కడుందో ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ b ఉంది, d కూడా ఉంది. చూడండి, మనం చూడలేదు. మరి బి క్యూబ్, ఇది బి క్యూబ్. ఓకే, నెక్స్ట్ సి స్క్వేర్. తర్వాత చూడండి, మరి ఇక్కడ డి కూడా ఉంది. మరి డీలు ఎక్కడా లేవు. సో వెంటనే మనం ఏమని రాయొచ్చు అంటే డి స్క్వేర్ రాయొచ్చు. నేను ఇందాక డిని బి అనుకొని కట్ చేశాను, సో అలా కట్ చేయదు. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏ పవర్ 4 బి క్యూబ్ సి స్క్వేర్ అండ్ డి స్క్వేర్. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఏ. ఓకే ఓకే, ఏ కాదు. ఓకేనా అండి, 12 కావాలి కదా. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం ఎనీ క్వశ్చన్ అండి వాడు ఇలా ఇస్తే మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా? వీటి తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఇలా కొన్ని నెంబర్స్ వస్తాయి. మరి వీటికి సంబంధించి కొన్ని నెంబర్స్ యాడ్ చేయమంటాడు, కొన్ని నెంబర్స్ రిమూవ్ చేయమంటాడు. మరి ఎప్పుడు యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, మరి దీనికి ఉన్న షార్ట్ కట్ ఏంటిది, దీనికి ఉన్న ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్ గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు మనం తీసుకున్న క్వశ్చన్స్ లాంటివి సేమ్ టు సేమ్ హెచ్సిఎఫ్ లో కూడా ఉంటాయి. సేమ్ అలాంటి క్వశ్చన్, ఇక్కడ పెద్ద నెంబర్స్ తీసుకున్నారు, అక్కడ చిన్న నెంబర్స్ తీసుకుంటారు. ఇది మీరు క్లియర్ గా విన్నట్లయితే అక్కడ మీకు చాలా ఈజీగా రావడం జరుగుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.